అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సవతి అత్తగారు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొంచెం లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోతున్నట్టున్నారు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కాత్యాయని రాఘవయ్య దంపతులకి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు శ్యాంప్రసాద్. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు శ్యాంప్రసాద్. నిజంగా ఆ కృష్ణుడంత అందంగా పుట్టాడనే కొడుక్కి శ్యాంప్రసాద్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. తినడానికి ఆస్తిపాస్తులకి ఏ లోటు లేని కుటుంబం, ప్రశాంతవంతమైన జీవితం, భార్యాభర్తలు ఆది దంపతులు అనేంత మంచి మనసున్న వాళ్ళు కాత్యాయని రాఘవయ్య. పిల్లాడు పుట్టడం చాలా ఆలస్యం అవటం, 40 ఏళ్లకి పిల్లాడు పుట్టడంతో తొందరగా వార్ధక్యం, వృద్ధాప్యం వచ్చేసాయి భార్యాభర్తలకే. శ్యాంప్రసాద్కి చదువుకోవటం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఏది ఏమైనప్పటికీ ఒకళ్ళ మనసు బాధ కలిగేలా మనం మాట్లాడకూడదు, ఒకళ్ళని నొప్పించకూడదు. రేపొద్దున నాన్నగారు ఏదో ఇస్తాడనే దాని మీద ఆశతో బ్రతకూడదు. మనమేంటనేది ప్రూవ్ చేసుకోవాలి. దానికి ఆయుధం చదివేనని చిన్నప్పుడే గ్రహించిన ఆయన స్కూలు విద్యనంతా వాళ్ళుండే పల్లెటూరులోనే కంప్లీట్ చేసి తండ్రి ఉన్న పొలాన్ని సొంత వ్యవసాయం చేస్తూ ఉండగా తల్లి ఇంట్లో పాడి చేస్తూ ఉండేదే. మనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా అని ఏ రోజు తల్లిదండ్రులు గర్వానికి పోయింది లేదో. దానగుణం, ధర్మగుణం ఉన్న వ్యక్తులు. ఊళ్ళో ఎవరికి పెళ్ళైనా తల్లి సూత్రాలు ఇచ్చేదే. తండ్రి బట్టలు పెట్టేవాడు. తక్కువ వాళ్ళ ఎక్కువ వాళ్ళ అనేది కాకుండా వాళ్ళకి ధాన్యం 10 బస్తాలు పంపించేవాడు రాఘవయ్య. అలాంటి గొప్ప తల్లిదండ్రులకు పుట్టిన కొడుక్కి మంచి గుణాలే వస్తాయి అన్నట్టుగా శ్యాంప్రసాద్ కూడా ఏ రోజు అన్యాయాలు, అక్రమాలు అనేవి కాకుండా ఆయన తన స్వశక్తితో పైకి రావాలి అని కోరుకుంటూ ఆయన చదువు మీదే ధ్యాస పెట్టి చదవటం మొదలుపెట్టాడు. ఇక స్కూలు విద్య ఇక్కడ పూర్తయిపోయిన వెంటనే కాలేజీకని ఆయన్ని సిటీకి తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ చేసి వచ్చాడు రాఘవయ్య. హాస్టల్, ఇంటరు, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పీజీ, ఆ తర్వాత ఆయన డబుల్ పీజీ కూడా చేశాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. కానీ ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగానికి రాసి తన టాలెంట్ ఏంటనేది టెస్ట్ చేసుకోవాలనుకున్నాడు తప్ప ఒకళ్ళ కింద ఉద్యోగానికి 9 to 5 జాబ్కి వెళ్ళాలని ఆయన అస్సలు అనుకోలేదు. దాంతో కాత్యాయని రాఘవయ్య, ఏంటి నాన్న ఉద్యోగాలకి అన్ని కాల్ లెటర్స్ వస్తుంటే వెళ్ళట్లేదేమిరా? అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయని విన్నాం మేము. ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా అని అడిగితే, కొడుకు ఎప్పుడు చూసినా ఇంట్లో ఉన్న పుస్తకాల పుడిగే. కొడుకు ఉండే చోట్లు వాళ్ళకు బాగా తెలుసు. ఒకటి పొలానికి వెళ్తే మంచెక్కి పుస్తకం తీసుకొని అలా పడుకొని టైం తెలియకుండా పుస్తకాలు చదువుతాడు శ్యాంప్రసాద్. ఇంట్లో ఉంటే గది నిండా పుస్తకాలు. గుడికి వెళ్తే ఒక పుస్తకం తీసుకొని మండపంలో కూర్చుంటాడు. పూజాడి గారికి తెలుసు. లైబ్రరీకి వెళ్తే ఇల్లే మర్చిపోతాడు. వెతుక్కుంటూ వెళ్ళి రాఘవయ్య గారు కొడుకుని తీసుకొచ్చుకుంటాడు. ఇక ఇంత చదివే కొడుకుని ఏమవుతావని అడగాలంటే వాళ్ళకి ఏదో అనిపించిందే. ఏదో ఒక మైండ్లో ఆలోచన ఉండే ఉంటుంది అనుకొని అడిగితే, వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను నాన్న అంటే, వ్యాపారమా అన్నాడు రాఘవయ్య. అవును నాన్న, నేను ఎంత చదువుకున్నా నేను ఉద్యోగం చేయటం అంటే ఒకళ్ళ కింద పని చేయటమే. అప్పుడు నేను ఎవరికి ఏ విధంగానూ సహాయపడలేను కదూ. అలా కాకుండా నా కింద 10 మంది పనిచేసే ఆ 10 మంది కడుపు నింపాలంటే 10 మంది ఇళ్లల్లో దీపాలు వెలిగించి వాళ్ళకి నేను ఒక జీవనోపాధి కల్పించాలంటే నేను ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను నాన్నగారు అని చెప్పాడు శ్యాంప్రసాద్. నీ ఇష్టమయ్యా, నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదన్నామనే. ఎక్కడైనా కొడుకుల్ని తండ్రులు వారిస్తారు అంటే సరైనటువంటి మార్గం ఎక్కడ చూసుకోకుండా చెడిపోతారో తప్పటడుగులేసే అని వారించవచ్చు. అన్నీ తెలిసిన నీకు మేం చెప్పేదేముందే అని రాఘవయ్య శ్యాంప్రసాద్ పెట్టుకుంటానన్న వ్యాపారానికి పెట్టుబడి ఇచ్చేశాడు. ఆయన సిటీకి వచ్చాడు. సిటీకి వచ్చి వ్యాపారం స్టార్ట్ చేశాడు. 2 సంవత్సరాల పాటు తిండి తినెరగడు, నిద్రపోయి ఎరగడు. కళ్ళు ఎర్రగా అయిపోయి ఇంత లోతుల్లోకి వెళ్ళిపోయి కొడుకు పీక్కుపోతుంటే కాత్యాయని గుండె ద్రవించిపోయేదే. రాఘవయ్య కొడుకు కష్టపడుతున్నాడని ఆనందపడేవాడు. పగలనక రాత్రనక ఆయన రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించిన ఫలితం ఒక
ఫ్యాక్టరీ. దాంట్లో 10 మందికి జీవనోపాధి కల్పిస్తే చాలనుకున్నాడు కొడుకు. 10,000 మందికి జీవనోపాధి కలిగించే స్థాయికి కొడుకు ఎదిగాడు. ఇక చాలు, వాడనుకున్న లక్ష్యం సాధించేశాడని ఆయన చాలా సంతోషపడ్డాడు. పిల్లాడికి పెళ్లి చెయ్యాలనుకున్నారు. వీళ్ళ స్థాయికి హోదాకి చాలా సంబంధాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. అయితే ఎవరినైనా ప్రేమించావా, ఇష్టపడ్డావా అని అడిగారు శ్యాంప్రసాద్ని. నాకు దానికి కూడా సమయం ఉందా నాన్నగారు, మీరెవరిని చూస్తే వాళ్ళని చేసుకుంటాను, సంస్కారం ఉన్న అమ్మాయిని చూడండి అని చెప్పాడు ఆయన. దాంతో వచ్చిన సంబంధాలన్నిట్లో కూడా మంచి చెడులు విచారిస్తే వసంత చాలా మంచి అమ్మాయినే, చదువుకుందని, సంస్కారం ఉందని, కలిగినింటి పిల్లనే, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య పెరిగిన పిల్లనే, అమ్మా నాన్నలకి గౌరవం ఇస్తుందని, అత్తమామలకు కూడా విలువిచ్చేలాగే వాళ్ళ అమ్మా నాన్న పెంచారని వీళ్ళ ఎంక్వైరీలో తేలి పెళ్లి చూపులకు వెళ్తే శ్యాంప్రసాద్కి వసంత, వసంతకి శ్యాంప్రసాద్ ఒకళ్ళకొకళ్ళు చాలా బాగా నచ్చేశారు. ఇద్దరి అభిప్రాయాలు కూడా బాగా కుదిరినాయి. దాంతో వీళ్ళు కట్న కానుకలు మేము ఆశించట్లేదు అన్నా మా ఆడపిల్లను ఒట్టి చేతులతో అత్తారింటికి పంపించే అలవాటు మాకు లేదండి అని వాళ్ళు భారీగానే కట్న కానుకలు ముట్ట చెప్పి వసంతని శ్యాంప్రసాద్కి ఇచ్చి వివాహం జరిపించి పంపించారు. ఆ తర్వాత అలా భార్యను తీసుకుని ఆయన ఆ ట్రిప్పులకి ఈ ట్రిప్పులకి వెళ్ళిన ఫలితమేమి, ఊటీ కొడైకెనాల్ వెళ్ళి అలా తిరిగి వచ్చిన ఫలితమేమి, 3 నెలలు తిరిగేసరికి వసంత గర్భవతి అయ్యింది. ఆ తర్వాత 5వ నెలలో సీమంతం, 7వ నెలలో సీమంతం జరిపించి కాన్పుకని అత్తారింటి వాళ్ళు వద్దని మొత్తుకుంటున్నా, మేము చూసుకుంటామని కాత్యాయని చెప్తున్నా, ఇక్కడ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయని శ్యాంప్రసాద్ చెప్తున్నా, తల్లి చేతి చలవ ఎవరివ్వగలరు అని వసంతనే తీసుకుని వెళ్ళారు కాన్పుకి. ఆయనకి వారానికి ఒకసారి వెళ్ళటం కుదరకపోయినా భార్యను చూడటానికి పనిమాల పనిగట్టుకొని శ్రమించి మరీ వెళ్ళి భార్యను చూసుకొచ్చుకునేవాడు. శ్యాంప్రసాద్కి ఆవిడంటే చాలా ఇష్టం. వసంత అందంగా ఉంటుంది, అణుకువగా ఉంటుంది, చదువుకుంది, సంస్కారం ఉంది, జ్ఞానవంతురాలు, భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ ఇది ఇలా చేస్తే బాగుంటుందేమోనండి, అది అలా చేస్తే బాగుంటుందేమోనండి అని చెప్తూ ఉండేది. వసంత విషయంలో శ్యాంప్రసాద్కి బాధ కలిగించింది, నచ్చంది ఒక్కటే, ఆయన బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తానంటే వద్దు అని చెప్పి తను వాడుకుంటానని అబద్ధం చెప్పి నెల తప్పిన తర్వాత ఏంటిదంటే నాకు పిల్లలంటే ఇష్టం, ఈ ఒక్క విషయంలో నన్ను బలవంత పెట్టొద్దు ప్లీజ్ అని అడిగేసరికి ఆయనక ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత వసంత పుట్టింటికి ఆయన వెళ్ళి చూసి రావడంతో నెలలు నిండాయి వసంతకి. ఇదిగో అదిగో పురుడొస్తుందనగా కాత్యాయని రాఘవయ్య 100 సార్లు ఫోన్ చేసి పిల్లని 10 రోజుల ముందే హాస్పిటల్కి తీసుకెళ్ళమని, శ్యాంప్రసాద్ నాకు తెలిసిన డాక్టర్లు వాళ్ళున్నారు వీళ్ళున్నారని చెప్పి మరీ వచ్చినా ఇక వసంతకి నొప్పులు వస్తున్నాయని తెలిసినప్పుడు తరతరాలుగా వాళ్ళకి ఒకే మంత్రసాని చేత పురుడు పోయించడం అలవాటు. కక్కుర్తి కొద్దీ చాదస్తాల కొద్దీ ఛాందసవాదాల కొద్దీ అదే మంత్రసాన్ని పిలిపించి వసంతకి ఇంట్లోనే పురుడు పోయించా వాళ్ళమ్మ నాన్నలు నిశ్చయించుకున్నారు. శ్యాంప్రసాద్కి ఒక ఫోన్ వచ్చింది. ఆయనకి గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఒకేసారి వచ్చాయి. అందులో వచ్చినటువంటి ముందుగా చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే వారసుడు పుట్టాడు, పిల్లాడు ఆరోగ్యంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే వసంత బాలింత వాయికమ్మి ప్రాణం వదిలేసింది అని. దానికి సంతోషపడాలా, దీనికి బాధపడాలా, మూర్ఖత్వంతో వెళ్ళొద్దన్నందుకు పుట్టింటికి వెళ్ళినందుకు ఏడవాలా, వెళ్ళి పుట్టింటి వాళ్ళు చెప్పినటువంటి చాదస్తపు మాటలు విని చదువుకుని సంస్కారం ఉండి కూడా ఇంట్లో మంత్రసాంతో పురుడు పోయించుకోవటానికి సిద్ధపడ్డ మూర్ఖత్వానికి బాధపడాలా, ఆయనకు అర్థం కాలేదు. కాత్యాయని రాఘవయ్య వెళ్ళారు. వసంత కర్మకాండలు పూర్తయిపోయినాయి. పుట్టిన పిల్లాడి పేరు ఆదిత్య అని పెట్టారు. పిల్లాడిని అక్కడి నుంచి మా మనవడు కదమ్మా మేమే చూసుకుంటాంలేమనమని కాత్యాయని రాఘవయ్య పిల్లాడిని తీసుకుని వస్తూ ఉండగా వసంత తల్లిదండ్రులు వాళ్ళ అమ్మకని రాసిన ఆస్తి వాడికే దక్కేలా చేయమనమని రాఘవయ్యని అడిగారు. అక్కడికక్కడే ఆయన ఆస్తిని మీరే మీ అమ్మాయి పేరు మీద ఉందే వాడికి పెట్టేయండి పెట్టించుకొని పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసారు. ఆయన వచ్చేసిన తర్వాత వసంత ఫోటోకి ఎదురుగా కూర్చుని మాసిన గడ్డంతో ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోళ్ళ తయారయ్యాడు. బాబుకు తనే పాలు పట్టుకోవటం, స్నానం చేయించడం, గుండెల మీద వేసుకోవటం, ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. కొడుకును అలా చూస్తూ
పేగులు తొలిచేసినాయి కాత్యాయని రాఘవయ్యకే. ఇది చూడటానికైనా మనం బ్రతుకుంది అంటే చుట్టాలు బంధువులు పిల్లాడు అడక్కపోతే మీరు ఇంకో పెళ్లి చేయరా? వాడికే కాదు పుట్టిన పసివాడికి కూడా తల్లి అవసరం లేదా? ఊరు పొమ్మని కాడు రమ్మంటోంది మిమ్మల్ని. అసలే లేటుగా పుట్టిన కొడుకు, మీక ఇప్పుడు వయసులు కూడా దాటిపోతున్నాయి, పెళ్లి చేయండి పిల్లాడికి అనేసరికి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు మళ్ళీ రాఘవయ్య. శ్యాంప్రసాద్ నాకెందుకో వివాహం చేసుకోవాలని లేదు నాన్న అంటే నీకోసం కాకపోయినా పిల్లాడి కోసమైనా సరే నేను చేసుకో అని అబద్ధాలు చెప్పను. నిజానికి నీకోసం కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలయ్యా. ఎందుకంటే నువ్వు ఉంది 30లోనే, నువ్వేమీ 60లో లేవు. నీకు కోరికలుండే వయసుదే. తప్పుడు పనులు చేసే బదులు ఎక్కడో దేంతోనో కాలు జారే బదులు నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంటికి ఒక ఇల్లాలుంటుంది, నీకు బాధ్యత ఉంటుంది, నీ బిడ్డకి తల్లి ఉంటుంది, వాడిని రేపొద్దున పెంచి పెద్ద చేసి సక్రమ మార్గంలో నడిపించే ఒక ఆడది ఉంటుంది. ఇంట్లో దీపం పెట్టాలన్నా, ఇల్లు చూసుకోవాలన్నా, మా తర్వాత నిన్ను చూసుకోవాలన్నా, పిల్లాన్ని చూడాలన్నా ఒక ఆడదాని అవసరం ఎంతైనా ఉంది అనేసరికి మీ ఇష్టం అనేసాడు ఆయన. ఇక సంబంధాలు వెతకడం మొదలుపెట్టిన వేళకి శ్యాంప్రసాద్కి ఫస్ట్ టైము ఉన్నన్ని ఎక్స్పెక్టేషన్స్తో వెతకలేకపోయారు. ఒకటి ఆయనకి పెళ్ళైపోయింది, రెండోది ఆయన ఇప్పుడు పెళ్ళాం పోయిన మొగుడు కూడా, దానికి తోడు ఒక పిల్లాడికి తండ్రే. ఇలా సంబంధాలు వెతకటం మొదలుపెట్టిన వేళ్ళకి రావటానికి మంచి సంబంధాలే వస్తున్నాయి, కానీ పిల్లాడిని చూడమని కొందరు, ఆయన్ని ఇల్లరికం రమ్మనమని కొందరు, వచ్చిన తర్వాత పిల్లాడిని చూసేలా లేని ఆడవాళ్ళు కొందరు. అయితే వీళ్ళందరిలో ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తే బిలో మిడిల్ క్లాస్ అయినా సరే మొత్తానికి ఒక సంబంధం బాగా నచ్చింది కాత్యాయని రాఘవయ్యకే. అమ్మాయి పేరు సునంద. చూడ్డానికి బాగానే ఉంది. వసంత అంతా అందగత్తేమీ కాదు, బిలో యావరేజు, బాగా కలర్ తక్కువ, దానికి తోడు ఎత్తు తక్కువ, మనిషి చూస్తే బలిష్టంగా బాగా కాయ కష్టం చేసిన అమ్మాయి. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్య పుట్టి పెరిగిన పిల్ల. వాళ్ళేమీ పెద్దగా ఆస్తిపాస్తులు కూడా పెట్టుకోలేమని చెప్పారు. మాకు అసలు ఆశేమీ లేదండి, పిల్లాడిని సొంత తల్లిలా చూసుకొని మా అబ్బాయిని అర్థం చేసుకుంటే చాలు అని కాత్యాయని రాఘవయ్య. పిల్లాడిని మాత్రం చాలా ప్రేమగా చూడాలమ్మా, తల్లి లేని లోటు వాడికి రానివ్వకూడదు, అదొస్తే మా అబ్బాయి అసలు ఊరుకోడని చెప్పింది కాత్యాయని. దాంతో సునంద అందుకు అంగీకరించింది. సునంద తల్లిదండ్రులు వాళ్ళు కట్న కానుకలు ఇవ్వలేకపోయినా సునందని చిన్నప్పటి నుంచి పిల్లలు లేని మేనత్త దగ్గరికి తీసి పెంచింది. ఆవిడ వీళ్ళు ఆశించకపోయినా సరే నేనేం చేసుకుంటాను, రేపొద్దున పోయాక నా నెత్తినేసుకొని కొట్టుకుంటానా అని డబ్బు రూపేణా ఏమీ ఇవ్వకపోయినా, ఆస్తుల రూపేణా ఏమీ ఇవ్వకపోయినా సునందకి ఒక 50 కాసులు బంగారం మాత్రం పెట్టింది మేనత్త. మాకు అసలు అది కూడా వద్దండి అని వీళ్ళంటే, మీకోసం కాదండి, మా అమ్మాయి కోసం మా ఆనందానికి మేము పెట్టుకున్నామంది ఆవిడ. అలా శ్యాంప్రసాద్ సునందని చూడటం, ఆ తర్వాత సునంద నెమ్మదితనం, సునంద అర్థం చేసుకునే తత్వం అని ఆయనకు అనిపించింది. వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మనుగుడుపులైపోయినాయి. సునంద నిజంగానే ఆయనకి అందగత్తైన పెళ్ళాం కాకపోయినా ఆయన మాటకి ఎదురు చెప్పేది కాదు. సునందకి చాలా భయాలుంటాయి. అందులో ఒకటేంటంటే సునంద ముత్తైదుతనానికి చాలా విలువిచ్చుద్దే. శ్యాంప్రసాద్కి ఏ కొంచెం ఒంట్లో బాగోకపోయినా తల్లడిల్లు పోయేదే. ఇంట్లో కూడా రోజుకి 4 పట్టు చీరలు మార్చి కట్టుకుంటుంది. వేసిన నగలు వేయకుండా వేసుద్దే. ఎప్పుడూ పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటుంది. శ్యాంప్రసాద్ హెల్త్ పట్ల చాలా కేర్ తీసుకుంటుంది. ఆయనకు అంతకు ముందు స్మోకింగు డ్రింకింగు లాంటి అలవాట్లుంటే వాటిని ఆయన చేత మాన్తారా లేదా అని మొండి పట్టు మరీ మాన్పించింది. ఆయనకి ఏమైనా అయితే తాను విధవగా ఊహించుకోవటానికి కూడా సిద్ధంగా ఉండేది కాదు. ఆయనకి ఏమైనా అయితే అనే భయంతోనే ఉండేది సునంద. శ్యాంప్రసాద్ని టెన్షన్గా ఉదయం 9 గంటలకల్లా ఆఫీస్కి పంపించేస్తే సునంద, ఎందుకంటే వ్యాపారాన్ని ఎక్కడ కాంపిటీటర్లు లొంగ తీసుకుంటారో, ఆయన ఎక్కడ సంపాదించకపోతే తన లగ్జరీలకి తన సుఖాలకి ఎక్కడ ఏది తక్కువ అవుద్దో అన్నట్టుగా ఆయన్ని టెన్షన్గా ఆఫీస్కి పంపించేదే. ఇక అత్తమామలకి ఎటు పనివాళ్ళు ఉన్నారు చూడటానికి,
చూడటానికి. పై ఎత్తున వాళ్ళకి అవని ఇవని అందిస్తూ ఇల్లంతా వెండి తాళాలు గుత్తి బొడ్లో దోపుకొని అత్తగారు ఏ రోజో పెత్తనం ఇచ్చేసింది కాబట్టి అలా గలగలలాడుతూ తిరిగేది సునంద. సునందకు కావాల్సింది అదే. సునందకి డబ్బు కావాలి, లగ్జరీ లైఫ్ కావాలి, సుఖాలు కావాలి. అవి అడగకుండానే వస్తే ఎవరు కాదంటారో. శ్యాంప్రసాద్ అందంగా ఉంటాడో. ప్రతి రాత్రి మల్లెపువ్వులు లేకుండా గదిలోకి పాల గ్లాసు తెల్లచీర లేకుండా వెళ్లకుండా ఉండదు సునంద. అలా సుఖపెట్టే మగాడు. ఇక ఆదిత్య విషయానికి వస్తే ఆదిత్యని చూడటానికి ఒక ఆయా ఉంది, ఒక కేర్ టేకర్ ఉంది. దానికి తోడు పిల్లాడిని ఇక అన్ని విధాల పై ఎత్తును చూసుకోవటానికి ఒక అబ్బాయిని కూడా నియమించారు. తను దగ్గరికి తీసి నోట్లో అన్నం పెట్టి పిల్లాడికి స్నానం చేయించి పౌడర్ అద్ది తలదువ్వి బట్టలేసి దగ్గరికి తీసి బాగానే చూసేదే. పిన్ని అని కాకుండా అమ్మ అని పిలిపించుకునేదే. ఇక ఆ తర్వాత ముందుగా మామగారు, ఆ తర్వాత 6 నెలలకి అత్తగారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వయసు అయిపోవటం వల్ల వృద్ధాప్యంతో భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. ఆ తర్వాత పెళ్ళయ్యి 6 నెలలు అయింది. నేను ఇంకా గర్భవతిని కాలేదేమిటండి అని శ్యాంప్రసాద్ని అడిగితే ఆయన నవ్వి ఆ మాటకే పిచ్చి పట్టిందా నీకు? పెళ్ళైన 6 నెలలకే ఏం కొంపలు మునిగినే? అది కాదండి, పెళ్ళైన 3 నెలలకే అక్కయ్య గర్భవతి అయిందని అత్తయ్య అన్నారు. ఒక్కొక్కళ్ళ శరీరం తత్వం ఒక్కోలా ఉంటుంది సునంద. ఇప్పుడు ఏమైందంట, పుట్టే టైం వచ్చినప్పుడు వాళ్ళే పుడతారు, పుట్టకపోతే వీళ్ళు లేడు అన్నాడు శ్యాంప్రసాద్. ఆ మాట ఎందుకో సునందకి రుచించలేదు. ఇక సునంద పిల్లల కోసం చెయ్యని పూజలు లేవు, మొక్కని దేవుడు లేడు. డాక్టర్ల చుట్టూ, హోమియోపతి చుట్టూ, అలోపతి చుట్టూ, చివరికి మూలికలు వేర్లు వాళ్ళ చుట్టూ, చివరికి కోయదొరల చుట్టూ కూడా తిరిగి అడ్డమైన మూలికలు తెచ్చి ఆయన చేత మింగిచ్చి తను మింగి ఆయనకి సంసార సామర్థ్యం పెరిగే తిండి పెట్టి తను తిని వ్యాయామాలు చేసి యోగాలు చేసి చల్లటి ప్రదేశాలకు తిరిగి ఆయనతో ఎక్కువ సమయం పడగదిలో గడిపి ఎలాగైతేనేమే నానా తలకిందులు చేసి మొత్తానికి 2 సంవత్సరాల తర్వాత సునంద గర్భవతి అయింది. దేవుడా నన్ను గట్టున పడేసావు తండ్రి, ముందు ఇదిచ్చే అడ్డమైన మూలికలు మింగలేక సస్తన్నానయ్యా అనుకున్నాడు ఆయన. ఇక ఏమంటా కడుపుతో ఉందో కానీ పొట్టని పట్టుకొని అమూల్యమైనటువంటి ఎక్కడా ఎవరికి దొరకని అద్భుతమైనటువంటి వరమేదో తనకి దొరికిందని పొట్ట మీద చెయ్యి కూడా తీసేది కాదు. మెల్లగా అడుగులు అడిగేసుకుంటూ నడవటం, 10 మంది పని వాళ్ళని అపాయింట్ చేసుకోవటం, ఆరోగ్యవంతమైన తిండి తినటం, యోగాలు, మెడిటేషన్లు, సీమంతాలు, ఆ రోజుల్లోనే ఫోటోషూట్ చేయించుకొని ఇక పిల్లాడు ఆరోగ్యంగా పెరగాలి, అందంగా పుట్టాలంటే ఏం చేయాలని డాక్టర్ని అడిగితే డాక్టర్ నవ్వి జీన్స్లో ఉంటే పుడతారమ్మా, దానిలో ఏముంది అన్న మాటకే పెద్దావిడ ఎవరో ఒక ఆవిడ వచ్చి అందమైన మొహాలు చూస్తే పిల్లలు అందంగా పుడతారు, అలాగే మనం వాళ్ళకి కడుపులో ఉండగా మంచివన్నీ కూడా మనం ఎప్పుడైతే వినిపిస్తామో వాళ్ళ మంచివన్నీ విని వాళ్ళు మంచిగా పుడతారు అని చెప్పి వెళ్ళింది ఆవిడ. అంటే ఆ మాటకి సునంద ప్రేమంటే ఏంటి, ప్రేమించటం అంటే ఏంటి, ఆ ప్రేమని తెలిసేలా పెరగటం ఏంటి, ఈ ప్రపంచంలో అద్భుతమైంది ఏంటి అని ఆయన అడిగితే ఆయన ఒకప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎక్కువగా లవ్ నావెల్స్ చదవటం ఆయనకు అలవాటు. ఆ లవ్ నావెల్స్ అన్నీ కూడా ఆయన రూమ్లో అట్టపెట్టెల్లో పెట్టేసి ఉంటే ఈ బుక్స్ చదువు బాగుంటాయి అని చెప్పాడు ఆయన సరదాగా. దాంతో ఇక ఆ పుస్తకాలన్నీ కట్టలు చొప్పున చదివి కడుపులో ఉన్న బిడ్డతో నువ్వు అందంగా పుట్టాలి, మీ నాన్నలా పుట్టాలి, చివరికి వసంత ఫోటో వైపు చూస్తూ మీ పెద్దమ్మలా పుట్టాలి, నాలా పుట్టకూడదు నువ్వు, ఏ నీలా ఎందుకొద్దు అన్నాడు శ్యాంప్రసాద్. నేను బాగోనుగా, మొత్తానికి ఇది ఇప్పటికైనా ఒప్పుకుంది ఇది అందంగా ఉండననే విషయం అని ఆయన నవ్వుకున్నాడు. మీ మామయ్యల్లా ఉండాలి, నిజానికి సునంద అన్నదమ్ములు కూడా చాలా అందంగా ఉంటారు, నువ్వు మంచి హైట్ రావాలయ్యా, బాగా కలర్ పుట్టాలని కుంకుమ పువ్వు పళ్ళ రసాలు ఇవన్నీ తింటుంటే ఆయనకి నవ్వొస్తూ ఉండేదే. ఇక సీమంతాల విషయంలో కూడా తన కోరిక అసలు తీరిపోయేలా చేయించుకుంది సునంద. మగపిల్లాడే పుట్టాలి, అందంగా పుట్టాలి, మగపిల్లాడే పుట్టాలి, వాడు చాలా తెలివైనోడు పుట్టాలి, మగపిల్లాడే పుట్టాలి, వాడు అసలు ఇలాంటోడు ఎలా పుట్టాడు నాకు అన్నట్టుగా పుట్టాలి. అంటే ఆ మాటకి శ్యాంప్రసాద్ ఒకరోజు నవ్వుతూ పక్కన కూర్చొని ఒక మాట అన్నాడు ఆయన. ఏంటంటే ఆ మన్మథుడే ప్రద్యుమ్నుడిగా కృష్ణుడి కడుపును పుట్టాడంట,
చాలా అందంగా ఉంటాడంట. రుక్మిణీదేవికి కృష్ణుడికి పుట్టిన ఆ ప్రద్యుమ్నుడు అంత అందగాడు ఎలా పుట్టాడా అనుకునేలా ఉంటాడంట. రతీదేవి మళ్ళీ తిరిగి జన్మెత్తి ఆయన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిందంట అని ఆయన నవ్వుతూ అన్నాడు. ఆ మాటకు అయితే నాకు ఆ ప్రద్యుమ్నుడు అంత అందగాడే పుట్టాలని సునంద ఇక పాతకాలం నాటి ఫోటోలు కూడా తెప్పించుకొని మరీ లైబ్రరీ నుంచి చూసుకోవటం మొదలుపెట్టింది. ఇల్లంతా అందాన్ని తప్ప అస్సలు ఏది ఇది కాకుండా లవ్ లవ్ రొమాన్స్ రొమాన్స్ లవ్ లవ్ రొమాన్స్ బుక్స్ చదవటం మొదలుపెట్టింది. దాంతో 9 నెలలు పూర్తయినాయి. సునంద ఆశపడటమో లేదంటే నిజంగానే దేవుడు సునంద గోడు వింటమో కానీ మొత్తానికి సునందకి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత బాబు పుట్టాడు. నిజంగా హాస్పిటల్లో జనాలే క్యూ కట్టి చూసేంత అందంగా ఉన్నాడు పిల్లాడు. సునంద పిల్లాడికి ఎక్కడ దిష్టి తగులుద్దోనని వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని 3వ రోజే డిశ్చార్జ్ అయ్యి పిల్లాడిని ఇంటికి తీసుకొస్తే పిల్లాడు ఉయ్యాల ఫంక్షన్లో చూసిన చుట్టాలందరూ ఎంత అందంగా ఉన్నాడు ఏంటి వీడు అనేంత చక్కటి కొడుకు పుట్టాడు. పిల్లాడికి రోజు గుమ్మడికాయలతో దిష్టి తీయటం, వెంట్రుకలతో దిష్టి తీయటం, ఎండుమిరపకాయలతో దిష్టి తీయటం, కోడిగుడ్లతో దిష్టి తీయటం, నిమ్మకాయలతో దిష్టి తీయటం ఇదే పని అయిపోయేది సునందకే. ఆదిత్య కూడా చాలా అందంగా ఉంటాడు. ఎందుకంటే వసంత శ్యాంప్రసాద్ ఇద్దరూ బాగుంటారు కాబట్టి. ఇక పుట్టినటువంటి పిల్లాడికి ప్రద్యుమ్న అనే పేరే ఫిక్స్ చేసేసుకుంది సునంద. నామకరణం చేసి ప్రద్యుమ్న అని పేరు పెట్టారు. కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. ఇక పెద్దవాడు పూర్తిగా సునంద కూర్చి ఒక రకంగా చెప్పాలంటే అమ్మ ఏది చెప్తే అదే వేదం వాడికే. అమ్మ చెప్పింది మాత్రమే వింటాడు. అమ్మ గీసిన గీత దాటడు. సునంద ఏం పెడితే అదే తింటాడు. సునందే టిఫిన్ తినిపించాలి, సునందే భోజనం తినిపించాలి, సునందే బట్టలు తీయాలి. వాడి హోంవర్కులు సునందే చేస్తుంది. వాడి డైరీ సంతకాలు సునందే పెట్టుద్ది. వాడి పేరెంట్ మీటింగ్కి సునందే వెళ్ళుద్ది. వాడికి ఏం కావాలో ఈ సునంద చేత్తో వండితేనే తింటాడు ఆదిత్య. కానీ ప్రద్యుమ్న మాత్రం అలా కాదు. చిన్నప్పటి నుంచి మంచి ఫ్లట్టింగ్, మంచి మాటకారి అయ్యాడు చిన్నోడు. ఇక ఎంతసేపు తండ్రి అంటే చాలా ఇష్టం. దానికి తోడు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైనది ఏమిటి నాన్న అని అడిగాడు శ్యాంప్రసాద్నే. ప్రేమ అన్నాడు ఆయన. అంటే ఎలాంటి ప్రేమ అని అడిగాడు. ఎలాంటి ప్రేమ అంటే ఒక రకంగా అమ్మ ప్రేమకి హద్దులుంటాయి, నాన్న ప్రేమకి హద్దులుంటాయి, అలాగే మన స్నేహితుల ప్రేమకి హద్దులుంటాయి. కానీ అలా హద్దులు లేని ప్రేమ ఒకటి ఉంటుంది నాన్న. అది మన ప్రేయసి, భార్య అన్నీ అయ్యే ఒక ఆడది అందించే ప్రేమ అని చెప్పాడు ఆయన. అలా అనుకుంటే మనిద్దరి మధ్య ఉంది అదే ప్రేమేగా అంది సునంద. అంటే నువ్వు నన్ను ప్రేమించానంటావు అని శ్యాంప్రసాద్ నవ్వేసి వెళ్తే చూడరా ఎలా అంటున్నాడో అనేసరికి నాన్న మాటలు పట్టించుకోకమ్మా అన్నాడు ఆదిత్య. ఏరా ఎందుకు పట్టించుకోవద్దు మమ్మ బాయ్, మరి అమ్మ ఏదంటే అదే కరెక్ట్ అంటావు నువ్వు కూడాను. ప్రేమంటే మమ్మీ డాడీకి హెల్త్ బాగోకపోతే డాడీకి ఏమైనా అయితే నువ్వు వేసుకునేటటువంటి ఈ ఆర్నమెంట్స్ కంచి, ధర్మవరం, ఆరణి, పుట్టపాక, పోచంపల్లి, మాంగల్య పట్టు, ఆ పట్టు ఈ పట్టు అని నువ్వు కడతావు కదా, ఈ చీరలు ఎక్కడ కట్టలేమో, ఇలా ఎక్కడ రెడీ అవ్వలేమో అని నువ్వు డాడీ మీద చూపిస్తావే కేరు. డాడీని డ్రింక్ చేయొద్దు, స్మోక్ చేయొద్దు, డాడీ హెల్తీగా ఉండాలి. ప్రతిదాని వెనక ఉండేది ఏంటి మమ్మీ? నీ సెల్ఫిష్నెస్ కదూ. డాడీ ఎప్పుడైనా సరే ఒకరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎక్కడ కాంపిటీటర్స్ ఆ ఒక్క రోజులోనే కబళించేస్తారో, నీ లగ్జరీస్ ఎక్కడ ఇదొస్తాయోనని పంపిస్తావే. అది కాదమ్మా, ప్రేమంటే అది వేరేలే, నీకు తెలియదులేవే అలాంటివే. సరేలే, ఇప్పుడు ఇక మీ నాన్నకి నాకు నువ్వు పుట్టి నువ్వు మా ఇద్దరికి ఎందుకు లేరా సన్నాసి గొళ్ళెం పెట్టడం. మరీ కాకపోతే ఏదో ఒక ప్రేమ మొత్తానికి చేసుకున్నాను, నిన్ను కన్నాను, అయిపోయింది కదరా దేవుడా, వదిలేరా తండ్రి నన్ను అనేది సునంద. సునందకి నిజం చెప్పాలంటే ఆదిత్య తన కనుసన్నల్లో ఉండాలి, తన చెప్పు చేతల్లో ఉండాలి. చిన్నప్పటి నుంచి ఆదిత్యని అలాగే తన గుప్పెట్లో పెట్టి పెంచుకొచ్చింది. కానీ తన కడుపును పుట్టిన ప్రద్యుమ్న విషయంలో మాత్రం అది చేయలేకపోయిందే. ప్రద్యుమ్న అంటే సునందకి అపారమైన ప్రేమ, అపారమైనటువంటి పిచ్చి. నిజంగా చెప్పాలంటే కొడుకంటే మొత్తం ఆస్తంతా సునంద
ప్రద్యుమ్న పరం చేయాలని, ప్రద్యుమ్నకు పట్టం కట్టాలని, ప్రద్యుమ్నని శ్యాంప్రసాద్కి వారసుని చేయాలని, వ్యాపారంలో ఎండీని చేయాలనేది సునంద కోరిక. ఆదిత్యకు అసలు చదివే అబ్బకూడదని, ఆదిత్య పనికిమాల విధవలా తయారవ్వాలని, ఆదిత్యకి పెళ్లి కాకూడదని, ఆదిత్యకి పిల్లలు పుట్టకూడదని, ఆదిత్యకి ఆస్తిలో చెల్లిగవ్వ వెళ్ళకూడదని, వాడు అసమర్థుడు అవ్వాలనే దాంతోనే వాడిని అసమర్థుడుగానే పెంచుకొచ్చింది ప్రపంచానికి తెలియకుండా. అయితే ఆ విషయంలో ఒకవైపున సునంద పెంచింది అనే దానికన్నా నిజం చెప్పాలంటే ఆదిత్యకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలానే పోనీ మిగతా యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? అది ఉండదు. ఎంతసేపు కూడాను ఏదో ఒక ప్రపంచంలో ఉంటాడు. ఆ క్షణానికి తనకి ఏదనిపిస్తే అది చేసేస్తూ ఉంటాడు. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోయి ఇంటర్మీడియట్ కూడా అయిపోయిన తర్వాత ఆదిత్య నేను డిగ్రీ చదువుకుంటానన్నాడు. శ్యాంప్రసాద్కి ఇద్దరు కొడుకులు ఆయన కొడుకులు, ఇద్దరు పిల్లలు ఆయన పిల్లలు, 2 కళ్ళులాగా అనుకుంటాడు ఆయన. పంచ ప్రాణాలు ఆయనకి పిల్లలు ఇద్దరంటే. ఏరా పిచ్చ పిచ్చగా ఉందా ఏంటి? డిగ్రీ చదవటం ఏంటి? నువ్వు ఎంబీఏ చేయాలనేది నా డ్రీమ్. రేపొద్దున బిజినెస్ ఎవరు టేక్ ఓవర్ చేస్తారో నువ్వే కదా తమ్ముడికి మంచి చెడేంటనేది నేర్పించాలి. నా వల్ల అవన్నీ కావు డాడీ. ఎందుకు కావు? అది కాదు, వాడు డిగ్రీ చదువుకుంటాను జాబ్ చేస్తాను అంటున్నాడు. డిగ్రీ చదివితే ఏం జాబ్ వస్తుంది? బుద్ధుందా నీకు? అసలు నువ్వేం డైరెక్షన్ ఇస్తున్నావు అర్థమైందా? వాడి హోంవర్క్ మమ్మీ రాస్తుందిగా డాడీ, వాడి ప్రోగ్రెస్ కార్డు మీద మమ్మీ సంతకం పెట్టుద్ది కదా, వాడి పేరెంట్ మీటింగ్ మమ్మీ వెళ్ళుద్ది కదా, వాడి జాబ్ కూడా అమ్మే చేస్తుందిలే. రేపొద్దున లైఫ్లో వాడేమీ అచీవ్ చేయొద్దా అమ్మా? నువ్వు నోరు ముయిరా. ఏంటమ్మా నోరు మూసేది? డాడీ చెప్పేది ఎవరి కోసం? నువ్వు కాస్త అర్థం చేసుకో. వాడిని వెనకేసుకురావటం కాదు, వాడిని మమ్మ బాయ్లా తయారు చేయటం కాదు అని ప్రద్యుమ్న అంటే, ఈ విషయంలో నేను ఎవరి మాట విందల్చుకోలేదు. నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, ఆ తర్వాత ఎంబీఏ చేయాలి. చిన్నోడా నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, ఆ తర్వాత ఎంబీఏ చేయాలి. ఇది ఫిక్స్. ఇందులో ఏ మార్పు లేదు. నా తర్వాత నా బిజినెస్ నా పిల్లలే చూసుకోవాలి. ఇది ఫిక్స్. దీంట్లో ఏ డెసిషను మార్చేది లేదు. నా గురించి నీకు బాగా తెలుసు సునంద. నా మంచితనాన్ని చూసాం. నా కోపం కట్టలు తెంచుకునేదాకా తేవద్దు మీ ఇద్దరు కలిసి అనేశాడు శ్యాంప్రసాద్. ఆ తర్వాత ఇక వెళ్ళు తప్పేదేముంది అంటంతో మొత్తానికి ఆదిత్య అతి కష్టం మీద ముక్కుతూ మూలుగుతూ ఎలాగోలాగా ఇక ఆ ఇంజనీరింగ్ని బ్యాక్లాగ్స్తో కింద పడి మీద పడి శ్యాంప్రసాద్ నడు విరిసేస్తాడనే భయంతో మొత్తానికి కంప్లీట్ చేసుకొచ్చాడు. ఆ తర్వాత ఎంబీఏ కూడా అలాగే కంప్లీట్ అయింది. ఈలోపు వెనకాల ప్రద్యుమ్న చదువుకుంటూ వస్తున్నాడు. ప్రద్యుమ్న చాలా తెలివైనవాడు, చాలా చురుకైనవాడు. అప్పుడప్పుడు తండ్రి ఫ్యాక్టరీకి వెళ్ళిన నలుగురితో కలిసిపోతాడు. అక్కడ ఉన్నటువంటి వర్కర్స్లో ఒకడిగా మారిపోతాడు. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ని మొత్తం కనుసన్నలతో గమనించేస్తాడు. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేది టకటకా పసిగట్టేస్తాడు. తండ్రి ఛాంబర్లోకి వెళ్తాడు. ఫైల్స్ అన్నీ టకటకా తిరిగేస్తాడు. ఇక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోమంటాడు. ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో చూడండి డాడీ అని చెప్తాడు. ఆయనకి చిన్న కొడుకు విషయంలో ఏ ఇది లేదు. ఆదిత్యని పట్టుపట్టి తీసుకెళ్ళిన ముద్దపప్పులాగా ఏదో ఒక మూల కూర్చోవటమో, ఏదో చూస్తూ ఆలోచించుకోవటమో అలా ఉంటాడు. శ్యాంప్రసాద్కి కోపం, విసుగు, చిరాకు, చికాకు అన్నీ వస్తాయి ఆదిత్య విషయంలో. ఆదిత్యని ఎప్పుడూ ఏదో ఒకటి అరుస్తూనే ఉంటాడు ఆయన. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా కూర్చోకూడదు, ఇలా నుంచోకూడదు. రేపొద్దున నీ కింద 10 మంది పనిచేయాలంటే నీకు మాట అనేది సరిగ్గా ఉండాలి, నువ్వు నడిచే తీరు సరిగ్గా ఉండాలి, కూర్చునే తీరు సరిగ్గా ఉండాలి, కమాండింగ్ ఉండాలి. వాయిస్లో కమాండింగ్ నోట్ లేకపోతే ఎలా నీకు? ఇలా ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చేవాడు. ఏం చెప్పినా ఏ ప్రయోజనం లేదో. చదువైపోయిన తర్వాత ఆదిత్య నాకు జాబ్ వచ్చింది నాన్న అంటే, పిచ్చ పిచ్చగా ఉందా నీకు? ఏమని చెప్పాను నేను నీకు అంటే, నువ్వు వాడిని పద్దాక ఏదో ఒకటి అంటావు కదా, నీ సనుగుడు భరించలేక నువ్వు వెనక నుంచి చెండుకు తింటావనే దాంతో వాడు ఉద్యోగానికి వెళతానంటున్నాడు. అసలు ఏమనుకుంటున్నారే మీ ఇద్దరు నా గురించి? నాకు అర్థం కావటం లేదు. నేనేం చెప్పినా వాడి మంచి కోసమని నువ్వెందుకు అనుకోవు సునందా? అదేదో చిన్నోడు చదువైపోతే చిన్నోడు చూసుకుంటాడులే, వాడికి అవన్నీ ఇంట్రెస్ట్. వీడికి నువ్వెప్పుడు ఏదో ఒకటి అంటావనే భయం. దాంతో వాడు భయపడుతూ ఉద్యోగం భయపడుతూ నీ కింద ఉండి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ లేకపోతే ఏం పోయింది అని తన మనసులో మొత్తం తన కొడుకు పరం చేయాలనే మాటని తొక్కేసి పైకి మాత్రం ఇలా అంది సునంద. ఆ మాటకి శ్యాంప్రసాద్ సరేరా అలాగైతే
నువ్వు బయట ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా, అక్కడ నీకు ఎంత శాలరీ ఇస్తామన్నారో దాని మీద నీకు డబుల్ శాలరీ ప్రతి నెల నేనే ఇస్తా, వర్క్ నేర్పిస్తా. తమ్ముడు చదువై తమ్ముడు రావటానికి ఇంకా టైం పట్టుద్దు కాబట్టి నువ్వు మన ఆఫీస్కే రా, నా కిందే పనిచేద్దుగానే. కాదు కూడదు అని ఏదైనా ఎక్స్ట్రాలు వాగే ఇంట్లో ఏదైనా నువ్వు మీ అమ్మ కలిసే మళ్ళీ ఏదైనా చేద్దాం అనుకున్నారనుకోరా, ఈసారి నేనేమి చేయను, మొత్తం ఆస్తి ఏ అనాథ శరణాలయానికో రాసేస్తా. చిన్నోడికి ఎటు నా ఆస్తి మీద నా మీద ఎటు ఇది కూడా లేదు కాబట్టి శుభ్రంగా వాడు చదువుకొని ఒక ఉద్యోగం చేసుకుంటూ ఏ ఫారినెల్లో సెటిల్ అవుతాడో నీకెదురుగా మీ అమ్మకి ఎదురుగా నువ్వు కూర్చుందరు కానీ అన్నాడు శ్యాంప్రసాద్. ఆస్తి మొత్తం అలా అనాథాశ్రమానికి రాస్తానని శ్యాంప్రసాద్ అనేసరికి సునంద గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడి, పెళ్ళే పెద్దోడా, ఎందుకు నాన్నకి ఎదురు చెప్పకూడదు నాన్న, నువ్వు అలాగా, తమ్ముడు వస్తాడులేమ్మా, ఈలోపు నువ్వు నాన్న చెప్పినట్టు వింటూ ఉండో, మన ఆఫీసే కదా నాన్నకి సాయంగా అంటుండమ్మా, ఆ తర్వాత తమ్ముడు వస్తాడంటే సరేనమ్మా నువ్వు ఎలా చెప్తే అలాగే అని ఆదిత్య ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెడితే, ఓ పని చేయవే పోనీ, ఆడికి బదులు నువ్వు కూడా వెళ్ళు వాడమ్మట ఆఫీస్కి వెళ్ళి వాడికి ఫైల్ ఎలా ఓపెన్ చెయ్యాలి, దాంట్లో పిన్ మిషన్తో పిన్నులు ఎలా కొట్టాలి, సైన్ ఎలా చెయ్యాలి, కాంట్రాక్ట్ వస్తే ఎలా మాట్లాడాలి, క్లయింట్ వస్తే ఏం చేయాలి, మొత్తం నువ్వే నేర్పించుమా అన్నాడు ప్రద్యుమ్న. నోరు ముయ్యరా, వాడు నీలా కాదులే, నువ్వు వేరు వాడు వేరు, అదే నేనంటున్నా, ఇంకా తయారు చేయి వాడిని మమ్మ బాయ్ లాగా. ఇప్పటికీ వాడికి వాడి మీద వాడు ఇండిపెండెంట్గా ఉండటం చేతకాక నీ మీద డిపెండెంట్గా ఉంటున్నాడు. ఎన్నాళ్ళు రా నువ్వు ఇలాగా అంటే, పర్లేదులే నాకు అమ్ముందిగా అన్నాడు ఆదిత్య. ఉఫ్ఫో డాడీ అన్నాడు ప్రద్యుమ్న. అదే నా కర్మరా, నా కర్మ, ఏం చేద్దాం అని అనుకుంటూ ఉండగా, డాడీ నువ్వు నాకు అప్పుడెప్పుడో చెప్పావు కదా ప్రేమ అంటే ఒక అమ్మాయిలో ఉంటుందని, నాకెందుకు డాడీ ఏ అమ్మాయి కనెక్ట్ అవ్వటం లేదు, ఏ అమ్మాయి నచ్చట్లేదో అన్నాడు ప్రద్యుమ్న. వేస్తాను వెదవా నిన్ను రెండు, ఇంజనీరింగ్లో చేరి తిప్పి కొడితే ఒక 6 నెలలు కాలేదు, అప్పుడే ఏంట్రా ప్రేమలో అన్నాడు శ్యాంప్రసాద్. అది కాదు నాన్న, మీరు అన్నారు కదా నాకు ప్రేమించాలనుంది, నాకు ప్రేమ అంటే చాలా ఇష్టం తెలుసా, ఎందుకో కానీ చిన్నప్పటి నుంచి నాకు అందమైన అమ్మాయిలన్నా, అందమైన పువ్వులన్నా, నేచర్ అన్నా ఎందులో చూసినా ఏంటో నాకు అద్భుతంగా ప్రేమే కనిపిస్తుంది. ఆ ప్రేమ అంతా నేను దాచుకున్నాను తెలుసా నా చిన్నప్పటి నుంచి. నాకు నీకన్నా, అమ్మకన్నా, ఆదిత్య కన్నా, నాకు అందరికన్నా నన్ను ప్రేమించే అమ్మాయి నా లైఫ్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానా. ఆ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందనుకో, మీ అందరికన్నా కూడా నాకు ఆ అమ్మాయే ఎక్కువైపోతుందేమో, అప్పుడు సెల్ఫిష్గా మాట్లాడేస్తున్నానా డాడీ అన్నాడు ప్రద్యుమ్న. లేదు నాన్న, నిజం చెప్పాలంటే ప్రతి మగాడికి జీవితం మీద చాలా హోప్స్ ఉంటాయిరా. ఒక మగాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి వచ్చిన తర్వాత సాయంత్రం నిజంగా పొందే రిలాక్సేషను సెక్స్ కాదు నాన్న. మగాడు కష్టపడి వచ్చిన తర్వాత చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య, అలా కాసేపు మంచినీళ్ళు ఇచ్చే అతన్ని కాసేపు తల నిమురుతూ పక్కన కూర్చొని ఆఫీసులో ఏం జరిగిందని కాసేపు కాలక్షేపానికి మాట్లాడుకునే మాటలు, సరదాగా చేయించి ఒక స్నానం, ఆ తర్వాత తినే స్నాక్స్, కాసేపు కబుర్లు చెప్పుకుంటూ తీసుకునే రెస్ట్, సరదాగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ తినే భోజనం, ఆ తర్వాత అలా గడిచిపోయే అందమైన పౌర్ణమి రాత్రులు. ప్రతి రాత్రి కొందరి జీవితంలో అద్భుతంగానే ఉంటుంది, దానికి కూడా రాసిపెట్టి పుట్టి ఉండాలి అన్నాడు శ్యాంప్రసాద్. మమ్మీ విషయంలో డిసప్పాయింట్ అవుతున్నావా డాడీ అని అడిగితే, ఎందుకురా డిసప్పాయింట్ అవటం, మీ అమ్మ భార్య, మీ అమ్మని ఊహల్లో ఊహాసుందరిలాగానో లేదంటే మీ అమ్మని ప్రేమించే ప్రేమదేవతలాగానో ఏ రోజు ఊహించుకోనూకూడదు, మీ అమ్మ దగ్గర నుంచి అలాంటివి ఆశించనూకూడదు. చాలేండి మీ మాటలు అంది సునంద. నిజం చెప్తే ఇలాగే ఒప్పుకోదురా మీ అమ్మ, నేను మాత్రం అలా మీ అమ్మలా కాదు డాడీ, అసలు ఎవరిలా కాదు, నిజంగా ఒక ప్రేమదేవత లాంటి అమ్మాయిని ప్రేమించాలి, ఆ అమ్మాయితో నా లైఫ్లో ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చేసుకోవాలి. ఎంత ప్రేమించాలో తెలుసా, అసలు ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఏంటనేదే నేను తనకి చూపించేయాలి తెలుసా, తన దగ్గర నా ప్రతి కోరిక తీర్చేసుకోవాలి తెలుసా, ఏం చేసినా సరే అదుపు దాటొద్దు, హద్దులు దాటొద్దు అని చెప్పాడు శ్యాంప్రసాద్. ఆ మాటకి డాడీ అన్నాడు ప్రద్యుమ్న. మొత్తానికి ఎవడు గుర్తొచ్చిందిరా నీకు అంటే, డాడీ నువ్వు మనసులో అనుకుంటావు
కానీ వాటిని మనసులోనే చంపేసుకున్నావు. ఎంతైనా నీ కొడుకును కదో, నీ జీన్స్ ఆ విషయంలో బాగా డిమాండ్ చేసిందిలే నన్ను. అందుకే లవ్ జీన్స్ మాత్రమే వచ్చాయి నాకు. అంటే వేస్తాను వేద్దావా అనేసరికి నవ్వుకుంటూ బాయ్ డాడీ కాలేజ్ టైం అవుతుంది అని వెళ్ళాడు ప్రద్యుమ్న. పిల్లలిద్దరినీ శ్యాంప్రసాద్ చిన్నప్పటి నుంచి సమానంగా చూస్తాడు. బట్టలు తెచ్చినా ఒకేలా. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆదిత్యకి బైక్ అంటే భయం, ఆదిత్య కారు. ప్రద్యుమ్నకు బైక్స్ అంటే ఇష్టం కాబట్టి 5-6 స్పోర్ట్స్ బైకులు, తనకు నచ్చిన బైకులు ఉంటాయి. ఆదిత్యకి 2-3 కార్లు ఉంటాయి. ఆ విషయం సునందకు నచ్చకపోయినా, మింగుడు పడకపోయినా, నువ్వు కారులో వెళ్ళరా చిన్నోడా అన్న, అబ్బా బోరే తల్లి, కారులో వెళ్తే ఏం బాగుంటుంది, ఈ ఏజ్లో బైక్ మీద వెళ్తేనే అదొక క్రేజో. వాళ్ళ నేను దద్దీలాగా నీ కొంగు పట్టుకొని నేను తిరగలేనులే మమ్మీ అనేవాడు ప్రద్యుమ్న. తిను నాన్న అని నోట్లో పెట్టబోయేది సునంద. అమ్మ నేనేమైనా చిన్నపిల్లన్నా, ఐఎమ్ గ్రోనప్ నౌ, వాడికి పెట్టు కావాలంటే సావు, నీ ఇష్టం వచ్చినట్టు తగలడు అనేది సునంద. ఎక్కిళ్ళు వస్తున్నా ప్రద్యుమ్న నువ్వు లేచి రావద్దు, నేను తాగుతాను వాటర్ అంటే నీ ఏడుపు నువ్వు ఏడువని. ఆదిత్యకు మాత్రం ఈ వయసు వచ్చిన సునందే టిఫిన్ తినిపించాలి, సునందే భోజనం తినిపించాలి. సునంద వండితేనే ఆదిత్య తింటాడు. సునంద సెలెక్ట్ చేసిన బట్టలే ఆదిత్య వేసుకుంటాడు. ప్రద్యుమ్న మాత్రం చాలా ఇండివిజువల్గా ఉంటాడు, చాలా ఇండిపెండెంట్గా ఉంటాడు. తనకేం కావాలనేదే తను నాన్నకి చెప్పటం, తనకు నచ్చినవి కొనుక్కొచ్చుకుంటాడు, తనకు నచ్చిన బట్టలే వేసుకుంటాడు, తనకు నచ్చిన తిండే తింటాడు. తనకి ఇష్టమైన కాలేజీలోనే చేరాడు, ఇష్టమైన స్కూల్లోనే చేరాడు. స్పోర్ట్స్ ఆడతాడు, అన్నిట్లో నెంబర్ 1గా ఉంటాడు. స్విమ్ చేస్తాడు. ఒకటి కాదు, ఇది ఉంది ఇది లేదు అనకుండా ప్రద్యుమ్నలో అన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాలెస్ డైమండ్కి వాల్యూ ఎక్కువ అని. ఇక న్యాచురల్ డైమండ్కి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్కి తేడా ఉంటుంది అన్నట్టు ఆదిత్య సునంద పెంపకంలో ల్యాబ్ గ్రౌండ్ డైమండ్గా పెరిగితే ప్రద్యుమ్న మాత్రం నేచర్ తయారు చేసిన డైమండ్గా ఎదిగాడు. నిజం చెప్పాలంటే ఇద్దరు పిల్లలు ఒకింట్లోనే పుట్టి పెరిగారా అంటే నమ్మలేనట్టు ఉంటే వీళ్ళిద్దరి ఆలోచన తీరు పద్ధతులు కూడా. ఇక సెకండ్ ఇయర్కి వచ్చాడు ప్రద్యుమ్న. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఆదిత్యకి పెళ్లి చేద్దాం అన్నాడు శ్యాంప్రసాద్. అన్న ఆ మాటకి అప్పుడే పెళ్ళేంటి వాడికి అంది సునంద. ఆ మాటకి చాలే నోరు ముయ్యవే, అప్పుడే పెళ్ళేంటి, వాడి వయసు ఎంత అనుకుంటున్నావు, 28. ఇంకొక 2 ఏళ్ళు ఆగిన తర్వాత వాడికి పెళ్లి చేసినా ఏ ఉపయోగము ఉండదు, మైండ్ పనిచేస్తుందా నీకు అన్నాడు శ్యాంప్రసాద్. అంటే ఏ నాన్న పెళ్లి చేసుకుంటావా అంటే నీ ఇష్టం డాడీ అన్నాడు ఆదిత్య. ఏంటి వీడికి కొత్తగా పెళ్లి మీదకి వెళ్తున్నాయా కోరికలు, పెళ్లి మీద కలుగుతుందా ఆశ అంటే వయసు వీడిని కాటేస్తుందా, వీడికి కోరికలు కలుగుతున్నాయా ఏంటి, వీడు వద్దు అనకుండా మీ ఇష్టం అనకుండా కొత్తగా ఇంకోలా చెప్పాడేంటి, మీరు ఎలా అంటే అలాగేనని వాళ్ళ నాన్నకి అని సునందాని నీ ఇష్టం అంటున్నాడుగా అంది. నా ఇష్టం కాక నీ ఇష్టం వాడిష్టమా అన్నాడు శ్యాంప్రసాద్. అని సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు వీళ్ళు. ఆ సంబంధం కాదని ఈ సంబంధం కాదని వచ్చిన ప్రతి దాంట్లో ఏదో ఒక వంకలు ఎతుకుతోంది సునంద. ఆ మాటకు ప్రద్యుమ్న డాడీ అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని నువ్విలా అమ్మాయిల్ని వెరిఫై చేస్తూ కూర్చుంటే ఒక్కళ్ళు కూడా భూమి మీద పుట్టినోళ్ళు వీడికి సెట్ అవ్వరు. నువ్వు ఏదైనా గ్రహానికి వెళ్ళి అమ్మాయిని తేవాలే, మమ్మీలో లేనివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది కదూ, మమ్మీ ఇంటి పెద్ద కోడల్లో పడతాయి వెదవా నీకు అంది సునంద. మరి లేకపోతే ఏంటమ్మా, నువ్వు హైట్ ఉన్నావా, నువ్వు కలర్ ఉన్నావా, నువ్వు అందంగా ఉన్నావా, నీలో లేనివన్నీ కావాలంటావేంటే, మరే నాలో లేవు కాబట్టే వాడు బాగుంటాడు కాబట్టే వాడు పక్కన ఈడు జోడు బాగుండద్దా, ఇంటికి పెద్ద కోళ్ళంటే ఎలా ఉండాలిరా అనేపాటికి ఈ అమ్మాయి నేను ఫైనల్ చేశానన్నాడు శ్యాంప్రసాద్. చూడటానికి అమ్మాయి చామంచాయ రంగు, అమ్మాయి కూడా MBA చదువుకుందే, పిల్ల చాలా తెలివైంది. ఆ విషయం చెప్పాడు పెళ్ళిళ్ళ పేరయ్య. తెలివైందా, అంత తెలివైందైతే దానికి చాలా లోతులు చాలా ఆరాలు కావలసి వస్తాయేమో, అంత తెలివైందైతే అబ్బాయిని ఎట్టనవనిస్తుందా అంది సునంద. నేనే చూడమన్నాను తెలివైన అమ్మాయిని అన్నాడు శ్యాంప్రసాద్. ఎందుకు అంది సునంద. ఎందుకంటే నీ కొడుకు చవట కాబట్టి, నీ కొడుకు వాజమ్మ కాబట్టి, నీ కొడుకు వెర్రి వెంగళప్ప కాబట్టి, నీ కొడుకు వెదవన్నాడు వెదవ కాబట్టి తెలివైన అమ్మాయిని ఇచ్చి చేస్తే ఆ అమ్మాయి కూడా ఆఫీస్కి వస్తుంది, ఆఫీస్ వ్యవహారాల్లో కలగజేసుకుంటుంది, వీడి పోస్ట్ని అమ్మాయి టేక్ ఓవర్ చేస్తుంది, రేపొద్దున వీడికి సంబంధించిన డెసిషన్లన్నీ తను తీసుకుంటుంది, ఆఫీసులో కూడా తన కీ రోల్ ప్లే చేస్తుంది, వీడికి నేర్పించాలనుకుంది తనకి నేర్పిద్దాం వ్యాపారం అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఆడపిల్లేంటి మగపిల్లాడేంటి ఎవరైనా ఒకటే కదా,
అలా వచ్చే కోడల్ని తెచ్చుకుందాము, కొడుకెటు అసమర్థపు వెధవ కదా అని వెతుకుతున్నానన్నాడు ఆయన. నాకు ఈ అమ్మాయి నచ్చలేదంది సునంద. ఏం మాయరోగం వచ్చింది నీకు అని అడిగితే, అమ్మాయి రంగు లేదు, ఏం పర్వాలేదు, అమ్మాయికి సంస్కారం ఉందే, అమ్మాయి హైట్ లేదు, ఏం పర్వాలేదు, అమ్మాయి MBA దాకా చదువుకుందే, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకేం నచ్చలేదు, వాళ్ళ ఫ్యామిలీని కాదే మనం పెళ్లి చేసుకొని తెచ్చుకునేదే, అమ్మాయి చాలా చాలా మంచి పిల్ల, నా సెర్చింగ్లో నాకు కావలసినవన్నీ నాకు దొరికినాయి అని ఇద్దరు వాదన ఆడుకుంటుంటే అక్కడే కూర్చున్న ప్రద్యుమ్న, ఓఫో ఇది కూడా ఖాళీ, మాట్లాడవేంట్రా అది, అమ్మ నాన్న అలా డిస్కస్ చేసుకుంటుంటే అనేపాటికి, అబ్బబ్బబ్బబ్బా మీ ఇద్దరు గొడవ పడకండి, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అన్నాడు ఆదిత్య. అనేపాటికి శ్యాంప్రసాద్, సునంద, ప్రద్యుమ్న ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అన్నారు. అవును, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అని చెప్పాడు. నా జీవితం చూసావా, వీడికి కూడా గర్ల్ ఫ్రెండ్ అంట డాడీ, ఎప్పటి నుంచిరా, మరి చెప్పలేదే, మాట మాత్రమైనా అని అడిగింది సునంద. ఆ మాటకి అంటే తను చెప్పొద్దందమ్మా, కెరియర్లో సెటిల్ అయ్యేంత వరకు అన్నాడు ఆదిత్య. అది చెప్పొద్దంది, నువ్వు నాకు చెప్పలేదన్నమాట, అంటే అది చెప్పింది నువ్వు వినేసావన్నమాట, ఇంతకీ ఎప్పటి నుంచి ఇదంతా అన్నాడు శ్యాంప్రసాద్. ఇంజనీరింగు అంటే చూసావా డాడీ, ఇంజనీరింగ్ 4 years, PG 2 years, ఆ తర్వాత 2 years, ఆ తర్వాత ఇప్పుడు చూసావా వీడు ఎన్నాళ్ళు దాచేశాడో, మొత్తం 8 years లవ్ స్టోరీ డాడీ వీడిది, నాకెందుకు డాడీ ఎవడూ దొరకట్లేదు, నువ్వు నోరు మూయరా ముందు అంది సునంద. దేనికమ్మా నోరు మూసేదే, ప్రతిదానికి నా మీద హరిచేస్తావు, ఎందుకే అంత విసుకొచ్చేస్తుంది నేనంటే నీకు అన్నాడు ప్రద్యుమ్న. ఆ మాటకే, మాట మాత్రమైనా నాతో అనలేదే పెద్దోడా, ప్రతి విషయం నాతో చెప్తావు కదా నాన్న, నా దగ్గర ఏమీ దాచిపెట్టవు కదమ్మా అంటే, అది కాదమ్మా, అది కూడా మేము తెలుసుకోవాలి, అది కూడా మేము తెలుసుకుంటేనే బయట పెడతావు నువ్వు. ఒరేయ్, మీ పోయిన అమ్మకి లేదు ఈ జబ్బు, నిన్ను దాని పెంపకంలో పెంచుతున్న దీనికి లేదు, నీకెలా వచ్చింది, ఇంతకీ ఏం చేస్తుంది ఆ అమ్మాయి, ఏంటి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని అని అడిగింది సునంద. పెళ్లి చేసుకోవటానికే కదమ్మా ప్రేమించేదే అన్నాడు ఆదిత్య. అనేపాటికి 8 years లవ్ స్టోరీ అంట, మరి పెళ్లి చేసుకోక ఏం చేసుకుంటారు, ఏరా ఓన్లీ లవ్వేనా మిగతాయే అనేసరికి ఆదిత్య ఏమీ మాట్లాడలేదు. శ్యాంప్రసాద్ సైలెంట్గా ఉండే, నువ్వు ఇంత చేస్తావని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరా, వాడు ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు కదా అమ్మాయిల్ని, అందరి ఫోకస్ వాడి వైపుకి వెళ్ళిందే తప్ప చివరికి మీ అమ్మ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా నువ్వింత ప్రేమాయణం నడిపావని, ఇంతకీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా, వాళ్ళకి ఏముంది అని అడిగింది సునంద. ఏముంది అని కాదు నువ్వు అడగాల్సిందే, అమ్మాయి ఏం చదివింది అని నువ్వు అడగాలి. తను MBA చేసింది డాడీ అని చెప్తే, ఇప్పుడేం చేస్తోంది, తనకి అమ్మ నాన్న లేరు, తన 10 years ఏజ్ అప్పుడే చనిపోయారు, ఆ తర్వాత వాళ్ళ అమ్మ ప్రభావతి, వాళ్ళ నాన్న సుందర్రావు, వాళ్ళ నాన్నమ్మ శేషారత్నం ఒకే యాక్సిడెంట్లో పోయారంట. ఆ తర్వాత వాళ్ళ బాబాయి శ్రీపతికి తనంటే చాలా ఇష్టం, వాళ్ళ పిన్ని లక్ష్మి వాళ్ళ బాబాయ్ శ్రీపతి తనని సొంత కూతురులాగా పెంచి పెద్ద చేస్తున్నారు. సరే, ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తోందా బిజినెస్ చేస్తోందా, లేదు డాడీ ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల చేత అలా జాబులు అవి చేయించరంట, అందుకని ఇంట్లోనే ఉంచారంట. ఆ విషయం చెప్పింది. అంటే నువ్వు తనతో టచ్లోనే ఉంటున్నావు రోజు, అంటే కలిసి వస్తున్నావు నువ్వు రోజు అంతేనట్రా అంది సునంద. అంటే మళ్ళీ ఆ విషయం నీకు వేరే చెప్పాలా, వాడు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో నీకు అర్థమైంది ఏంటే అన్నాడు ప్రద్యుమ్న. అదే లేరా, ఎంత పెద్దోడు అయిపోయావని పెద్దోడా, నీ గురించి నేను ఊహించలేకపోయాను, నిన్ను ఎలా పెంచుకున్నానురా గుండెల మీద పెట్టి, ఏ బట్టలు వేసుకోవాలో నన్ను అడుగుతావు, ఏ తిండి తినాలో నన్ను అడుగుతావు, నేను వండితే తప్ప తినవు, ప్రతిరోజు రాత్రి నేను పడుకోబెడితే తప్ప పడుకో, అలాంటిదే ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చి సంవత్సరాలు అయిపోయింది, ఆ అమ్మాయి చెప్పొద్దందని నువ్వు నాకు చెప్పలేదు, మీ నాన్నకి చెప్పలేదు, ఆ తర్వాత నువ్వు కెరియర్లో సెటిల్ అయిన దాకా బయట పెట్టొద్దని ఈ రోజు వరకు సంబంధాలు చూస్తూ నీకు ఆ అమ్మాయి కుదరదు ఈ అమ్మాయి కుదరదని మీ నాన్న నేను గొడవ ఆడుకుంటున్నప్పుడు కూడా నువ్వు నోరిప్పలా,
ఫైనల్గా ఒక అమ్మాయిని ఫైనల్ చేసేస్తున్నావు అన్నప్పుడు నోరిప్పావు. ఇదేనట్రా నా మీద ఉన్న ప్రేమ అంది సునంద. ఆ మాటకే చూడమ్మా, నువ్వే నాకెప్పుడు ది బెస్ట్ అమ్మవే. నీకు ఒక విషయం చెప్పనా, నన్ను కన్నది ఎవరైనా కానీ ఆవిడ పోయిన తర్వాత నన్ను కళ్ళల్లో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని పెంచిన నా తల్లివే నువ్వే. నాకు నువ్వంటే చాలా ఇష్టమ్మా. ఎంత ఇష్టమో తెలుసా, నాన్న కన్నా కూడా నువ్వంటే ఇష్టం, తమ్ముడు కన్నా కూడా నువ్వంటే ఇష్టం. కానీ తనంటే కూడా ఇష్టం కలిగేసింది మా. తను చెప్పొద్దు అంటే తను మా మంచి కోసమే కదా చెప్పింది. మన కుటుంబం వాళ్ళ కుటుంబం ఎక్కడ అనవసరంగా డిస్టర్బ్ అవుతాయనో కదమ్మా వద్దంది. అందుకే అర్థం చేసుకున్నాను అన్నాడు ఆదిత్య. చాలా పెద్దోడు అయిపోయావురా నువ్వు. మీ అమ్మ ఇంకా నిన్ను చాలా చిన్నోడు అనుకుంటుంది అన్నాడు శ్యాంప్రసాద్. మరే అంది సునంద. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వాడు ప్రేమించానని చెప్పిన తర్వాత ఇంకేం చేస్తామే? వెళ్ళి మరి వాళ్ళు ఇక్కడికి వస్తారా, మనం అక్కడికి వెళ్ళటమా? సాంప్రదాయం ప్రకారం మనమే కదా వెళ్ళాలి. వాళ్ళని రమ్మంటే ఏం బాగుంటుంది అన్నాడు ఆయన. అసలు వాళ్ళ స్థితిగతులు ఏంట్రా, వాళ్ళ స్తోమత ఏంటి అంది సునంద. ఆ మాటకి ఒక ప్రైవేట్ జాబ్ ఏదో చేస్తూ ఉంటాడమ్మా శ్రీపతి గారు. ఆయన భార్య హౌస్ వైఫే అనుకుంటాను. సరే మరి ఎప్పుడు వెళదాం? ఆ అమ్మాయిని కనుక్కో, ఎప్పుడు రమ్మంటుందో ఏంటో. ఒక మంచి రోజు చూసి వెళ్ళి మాట్లాడొస్తే పోద్ది మరి అన్నాడు శ్యాంప్రసాద్. సరే అన్నాడు ఆదిత్య. ఇక్కడ కథ ఇలా జరిగిపోతూ ఉంటే కాసేపు మనం అటువైపు అనుపమ వాళ్ళ కథలోకి వెళదాం. అనుపమ వాళ్ళ విషయానికి వస్తే, అనుపమ నానమ్మ పేరు శేషారత్నం. శేషారత్నానికి 2 కొడుకులు, సుందర్రావు, శ్రీపతి. చిన్నప్పటి నుంచి కూడా కొడుకుల్ని ఏ తల్లైనా సరే అన్నదమ్ముల్లా పెంచితే సరిపోతుందేమో, అలా కాకుండా శ్రీపతికి సుందర్రావు అంటే భక్తి, ఆరాధన, అంతకుమించి ఇంకా చాలా చాలా అతి కూడా ఎక్కువ. దానికి తోడు శేషారత్నం మెచ్చిన కోడలు, శేషారత్నానికి నచ్చిన కోడలుగా ప్రభావతి సుందర్రావు భార్యగా ఇంట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రభావతికి అనుపమ పుట్టింది. అనుపమ పుట్టిన తర్వాత శ్రీపతికి శేషారత్నం మాటన్నా, సుందర్రావు మాటన్నా, ప్రభావతి మాటన్నా వేదం. వాళ్ళు చెప్పిందే శాసనం. వాళ్ళ మాటకి తల వంచడు, తల దించడు. చివరికి పచ్చి అబద్ధాలైనా సరే వాళ్ళు చెప్తే నందిని చూపించి పందన్నా అవును అది పందే అనే రకం శ్రీపతే. సుందర్రావుకి పెద్దగా చదువబ్బిందేమీ లేదు. వీళ్ళకి ఉన్న ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. ప్రభావతి పుట్టింటి దగ్గర నుంచి తెచ్చిన ఆస్తిపాస్తులంటూ కూడా ఏమీ లేవు. అయితే ఒకవైపున పెద్ద కోడలు తెచ్చిన కట్న కానుకలు లేవు, పెద్ద కొడుకుది ఏదో చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం. శ్రీపతికి చదువబ్బి సచ్చింది లేదు. శ్రీపతికి వచ్చింది కూడా ఏదో నార్మల్ ప్రైవేట్ ఉద్యోగం. అయితే శేషారత్నానికి ప్రభావతికి ఆశలు కోరికలు ఎక్కువ. దాంతో ఆలోచించి శ్రీపతికి సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. పెళ్ళిళ్ళ పేరయ్యతో వాడికి 4 డబ్బులు పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పించే అమాయకురాలైన అమ్మాయి, మొగుడికి ఎదురు చెప్పని అమ్మాయి, ఇంట్లో ఏం చెప్పినా చేసుకుంటూ వెళ్ళిపోయే అన్ని పనులు వచ్చిన అమ్మాయి, దానికి తోడు అందగత్తె చదువుకుందే అయ్యుండాలి, దానికి తోడు అమ్మాయికి బాగా ఆస్తిపాస్తులు ముట్ట చెప్పాలి, అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు వెర్రి వెంగళప్పలై ఉండాలి. అలాంటి సంబంధం వెతకమన్నారు శేషారత్నం ప్రభావతి ఆ రోజుల్లో. ఇక పెళ్ళిళ్ళ పేరయ్యలు 100 అబద్ధాలాడ ఒక పెళ్లి చేయమంటే 1,00,000 అబద్ధాలాడైనా చేస్తారు. కాబట్టి లక్ష్మి సంబంధం వచ్చింది శ్రీపతికి. లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న బాగా కలిగినింటి వాళ్ళు. లక్ష్మికి 2 తమ్ముళ్ళు, 2 అన్నయ్యలు, మధ్యలో ఒక్కటే ఆడపిల్ల. ఎంతో అల్లాడు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఇంటి పని, వంట పని అన్నీ వచ్చు. కుట్లు, అల్లికలు, మిషన్ కుట్టడం అన్నీ వచ్చు. ఒక చేత్తో 100 మందికి వంట వండేసుద్ది, ఇంటి పని అంతా చేస్తుంది. అలా అని పిల్ల చాలా మెతక, ఎదురు చెప్పే స్వభావం కూడా కాదు. నోరెత్తి గట్టిగా మాట్లాడదు. వీధి గుమ్మం చూసి కూడా ఎరక్కుండా పెంచారు. ఆడపిల్లని సాంప్రదాయంగా పెంచాలనే దాంతో గారాబంలో సంస్కారాన్ని కలిపేసి పెంచారు లక్ష్మిని వాళ్ళ అమ్మ నాన్న. ఇక ఆ సంబంధం వీళ్ళకి బొనాన్జా దొరికినట్టుగా దొరికిందే. లక్ష్మికి ఆ రోజుల్లోనే పుట్టింటి వాళ్ళు
100 కాసులు బంగారం పెట్టి 10 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి ఒక ల్యాండ్ ఇచ్చి లక్ష్మి పేరు మీద ఒక ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి మరీ కట్నం కింద ఇస్తామని చెప్పారు పెళ్ళిళ్ళ పేరైకి. అయితే దానికి తగ్గ అల్లుడిని చూడమని లక్ష్మి అమ్మా నాన్న అడిగితే ఇటువైపున శేషారత్నం వాళ్ళకి లక్ష్మి బాగా కళ్ళల్లో పడింది. దాంతో వీళ్ళకు బోలెడని పొలాలున్నాయని, స్థలాలున్నాయని, ఇల్లు వాకిళ్ళున్నాయని, వీళ్ళు ఆగర్భ శ్రీమంతులమని, స్థితిమంతులమని అబద్ధాలు చెప్పి వాళ్ళయి వీళ్ళయి తాళాలేసున్న ఇళ్ళు స్థలాలు వాళ్ళకు చూపించి ఇవన్నీ మావేనని నమ్మబలికి ఆ తర్వాత శ్రీపతి డబల్ పీజీ చేశాడని, శ్రీపతి కోట్ల రూపాయలు సంపాదిస్తాడని, వ్యాపారాల్లో వాటాలు కలిసి ఉన్నాడని, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడని, లక్షల్లో జీతాలని వాళ్ళకి చెప్పేసరికి ఆడపిల్ల సుఖపడుద్దు కదా అని ఏ అమ్మా నాన్న అయినా అనుకుంటారు. కాబట్టి కోడల్ని లేనింట్లోంచి తెచ్చుకో, కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో అన్న సామెతను ఫాలో అయిపోయి లక్ష్మిని శ్రీపతికి ఇచ్చి పెళ్లి చేశారు. మహానుభావురాలు మహా ఇల్లాలు ఏమంట అడుగు పెట్టిందో. శ్రీపతి ఆమె తన జీవితంలోకి రాకముందే శ్రీపతికి ఒక ప్రియురాలుంది. దాని పేరు పరిమళ. ఆల్రెడీ ఆ పరిమళతో శ్రీపతికి చాలా కాలంగా అక్రమ సంబంధం ఉంది. పరిమళది వేరే క్యాస్టు. దానికి తోడు పరిమళ కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ లో క్లాస్దే. డబ్బులు లేవు అనే దాంతో శేషారత్నం పరిమళని చేసుకుంటానని శ్రీపతి ఊగిపోయినా తాళి కట్టని పెళ్ళాంగా ఉంచుకోమని చెప్పింది తప్ప తాళి కట్టి ఇల్లాల్ని చేసుకోవద్దంది. పరిమళకి పిల్లల్ని కూడా కనొద్దని, పిల్లలు లేకుండా ఆపరేషన్ కూడా చేయించేసేయమనమని శేషారత్నమే ఆ పుణ్యం కూడా కట్టుకుంది. ఆ తర్వాత లక్ష్మి శ్రీపతిని పెళ్లి చేసుకొని ఇల్లాలుగా అడుగుపెట్టింది. లక్ష్మిని మోజుతీరా అనుభవించాడు శ్రీపతి. ఆ తర్వాత లక్ష్మి దగ్గర ఉన్న నగలన్నీ వేసుకుని తోడుకోడలో అత్తగారు అనుభవించడం మొదలుపెట్టారు. లక్ష్మి మీద ఇంటి చాకిరి మొత్తం తోసేశారు తోడుకోడలు అలాగే అత్తగారు. పొద్దున లేచిన దగ్గర నుంచి లక్ష్మికి పుట్టింటి వాళ్ళు బహుమతిగా ఇచ్చిన ఇంట్లో వీళ్ళందరూ పడి ఉంటూ ఉండేవాళ్ళు. ఇల్లు తనదే, ఆస్తి తనదే, డబ్బు తనదే. అయినా లక్ష్మికి ఏ సుఖం ఏ సంతోషం ఉండే కాదు. శ్రీపతి బాగా చేయి చేసుకునేవాడు. పుట్టింటి వాళ్ళకి ఒకసారి 2 సార్లు చెప్పిన తర్వాత వాళ్ళకి 4 కొడుకుల బాధ్యత ఉండి ఇంటికి 4 కోడళ్ళు వచ్చిన తర్వాత మంచి చెడు అయితే చూడగలం, కానీ ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల జీవితం చెడగొట్టుకొని వచ్చి పుట్టింట్లో కూర్చుంటే మాకు పరువు కాదు, నీకు ప్రతిష్ట కాదు తల్లి, ఒదిగిపోయి కాపురం చేసుకోవాలి. ఆడపిల్ల అన్న తర్వాత ఏదో ఒకరోజు మారుతాడు, నువ్వే మార్చుకోమ్మా అన్నారు. వాళ్ళు అలా నోట్లో నాలుక లేకుండా ఉండటం వీళ్ళకి ఇంకా పైచేయి అయిపోయింది. దాంతో లక్ష్మికి కట్నానికి ఇచ్చిన 10 లక్షల డబ్బు జల్సా చేసేశారు. లక్ష్మికి పెట్టిన ల్యాండు వీళ్ళ సుఖాలకి సౌఖ్యాలకి వాడేసుకున్నారు. ఇల్లు మాత్రం లక్ష్మి తదనంతరం లక్ష్మి పిల్లలు కూడా సంతకం పెడితేనే, అది ఆ పిల్లలకి 21వ ఏడు దాటిన తర్వాత మాత్రమే సంతకం పెడితేనే అమ్మకానికి చెల్లేటట్టు, లేకపోతే చెల్లనట్టు మార్చి రాయించేశాడు లక్ష్మి తండ్రి. దాంతో ఇక అది కుదరలేదు. ఉన్న బంగారం ఎటు వీళ్ళు వేసుకోవాలి కాబట్టి ఆ బంగారం మాత్రం అమ్మలేదు. శ్రీపతికి అమ్మ మాటన్నా అలాగే వదిన మాటన్నా అసలు గీసిన గీతు దాటనంత వేదవాక్యే. నిజం చెప్పాలంటే సుందర్రావు పరమ సోమరిపోతు వెధవ, ఏ పని పాట చేయడు. శ్రీపతి ఒకవైపున పరిమళని 2 వీధుల అవతల ఉంచి ఒక ఇల్లు తీసుకొని పరిమళకు కూడా దర్జాగా అన్నీ జరిపిస్తూ తనకు వచ్చే జీతంలో ఇల్లు జరిపిస్తూ పై ఎత్తున లక్ష్మి పుట్టింటి వాళ్ళ మీద పడి తినటం అలవాటైపోయింది శ్రీపతికి. వాళ్ళు ఒకవేళ ఏదైనా పంపించడంలో లోటు చేస్తే లక్ష్మిని ఇక్కడ చావు బాధేసేవాడు. దాంతో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని కర్మ కాలిపోయే ఆడపిల్లని ఇలాంటి దరిద్రుడికిచ్చి ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్లి చేయటం మంతప్పని వాళ్ళ చెప్పుతో వాళ్ళని వాళ్ళు కొట్టుకొని చేసేదేమీ లేక కాపురం చెడగొట్టి తీసుకొచ్చి ఇంట్లో 4 కోడళ్ల మధ్య కూర్చోబెట్టుకోలేక పిల్లకి ఉప్పు పప్పు దగ్గర నుంచే చివరికి కట్టుకునే బట్టల దాకా వీళ్ళింటిళ్ళపాదికి జరపాల్సి వచ్చింది లక్ష్మి పుట్టింటి వాళ్ళే. లక్ష్మిని నానా నరకాలు పెట్టేది శేషారత్నం, తోడుకోడలు ప్రభావతి కలిసే. లక్ష్మి ఇంటి పని చెయ్యాలి, వంట పని చెయ్యాలి, 10 రకాలు వండి పెట్టాలి, కాళ్ళొత్తాలి, సేవలు చెయ్యాలి. అంతా అయిన తర్వాత శ్రీపతి
పరిమళ దగ్గరికి వెళతాడనే విషయం లక్ష్మికి తెలియనీయకుండా రహస్యంగా ఉంచేవాళ్ళు. లక్ష్మి గదిలోకి వెళ్ళమని ప్రభావతి చెప్తే అప్పుడెళ్ళి శ్రీపతి లక్ష్మి ఒంటి మీద చెయ్యేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అసలు శ్రీపతికి ప్రభావతి లక్ష్మి పెళ్ళాం ఎవరనేది బయట ప్రపంచానికి కూడా అర్థమయ్యేది కాదు. వదినకి మరిది, వదిన మరుదుల బంధం అన్న తర్వాత తల్లి కొడుకుల్లా ఉంటారంటది ప్రపంచం. దానికి ఒక హద్దులు ఉంటుంది. బావగాడు తండ్రితో సమానమని, మరిది కొడుకుతో తమ్ముడితో సమానమని చెప్పే ప్రపంచంలో పుట్టి పెరిగిన వాళ్ళం మనం. మన హైందవ సాంప్రదాయాలు సంస్కారాలు కూడా మనకు అవే నేర్పించాయి. అయితే ప్రభావతికి శ్రీపతి తల్లో పూలు పెడతాడు, గోరింటాకులు పెడతాడు, స్నానానికి నీళ్లు పెడతాడు. దానికి తోడు నీకు ఇవంటే ఇష్టం అవంటే ఇష్టమని తెచ్చి నోట్లో పెడతాడు. వదిన కాళ్ళు ఒత్తుతాడు. వదిన కోసం చీరలు తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తాడు. అసలు చూసే జనానికి కూడా పిచ్చెక్కిపోయేదే, వీళ్ళేంటి, వీళ్ళ కొంపలో వ్యవహారాలేంటి, ఈ మనుషులేంటి అని. లక్ష్మిని ప్రతిరోజు ఏదో ఒక కారణంతో శేషారత్నం కొడుతూనే ఉండేదే. ఇక సుందర్రావు అయితే మాయ్ అదెత్రా ఇదెత్రా అని పని మనిషి కన్నా హీనంగా చూసేవాడు. పెళ్ళాం అతి చనువుగా తమ్ముడితో మెలుగుతోందని సుందర్రావుకు అస్సలు పట్టేది కాదు. ఇలా లక్ష్మికి కర్మ కాలిగిపోయి వెంటనే పిల్లలు కూడా పుట్టలేదు. దాంతో గొడ్రాలని, గొడ్డుమొద్దని లక్ష్మిని వాతలు పెట్టడం, బెల్టులతో కొట్టడం, చితక బాదటం, పుట్టింటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మనమంటాం. ఇలా చేసి చాలా కాలానికి లక్ష్మి నెల తప్పింది. నెల తప్పి అనుపమ పుట్టిన తర్వాత చాలా కాలానికి లక్ష్మికి ఒక పాప పుట్టింది. ఆ పాప నువ్వు పాపనే కనాలి, నువ్వు మగపిల్లాన్ని కంటానికి వీల్లేదు, కత్తితో నరికేస్తాను మగపిల్లాన్ని కన్నావంటే వాణ్ణి నిన్ననే. శ్రీపతి అక్కడే కూర్చున్నాడు. ఒకవైపున లక్ష్మి డెలివరీ అవుతుంటే అదేంటి అల్లుడు అని లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న అంటే పడి మా అన్నయ్యకి వారసుడు లేడు, మా వదినకి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ లేదన్నారు డాక్టర్లు. ఇప్పుడు నాకు వారసుడు పుడితే మా అన్నయ్య చిన్నబుచ్చుకోడు, మా అన్నయ్య ఫీల్ అవ్వడు, కాబట్టి ఇది కూతుర్నే కనాలి అనేసరికి దేవుడు లక్ష్మి బాధను ఆలకించాడో ఏమో, కూతురే పుట్టిందే. పుట్టిన పిల్ల ఎంతో అందంగా కుందనపు బొమ్మలాగా లక్ష్మి పోలికని ముమ్మూర్తుల అలా పోసుకొని పోసినట్టుగా పుట్టింది పిల్ల. మహేశ్వరి అని పిల్ల పేరు పెట్టారు. పెట్టిన తర్వాత ఇక మహేశ్వరిని తీసుకొని లక్ష్మి ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు అనుపమకి 10 ఏళ్ల వయసు ఉంటుంది అనుకుంటాను. ప్రభావతి, సుందర్రావు, శేషారత్నం కలిసి పెళ్లికి వస్తూ లక్ష్మిని చేసిన పాపాలకు నరకాలకో కానీ దేవుడికి కూడా కడుపు మండిపోయి ఇసుకలారీ రూపంలో వచ్చి వీళ్ళు వెళుతున్న కారు డ్రైవర్కి ఒక చిన్న గీత దెబ్బ కూడా తగలలేదు. కానీ వెనకాల కూర్చున్న వీళ్ళ ముగ్గురు పప్పు అయి నుజ్జయ్యి కుక్క చావు చచ్చారు. ఇక శ్రీపతి ఓ శోకాలు పెట్టి జుట్టు పీకేసుకొని గుడ్డలు పీకేసుకొని కింద పడి వాళ్ళకి అంత్యక్రియలు చేసి వాళ్ళ నిలువెత్తు పటాలు చేయించి ఇంట్లో పెట్టి అన్నదానాలు చేయించి ఓ రోధించి అశోకవనంలో సీతాదేవి ఏడ్చినట్టు ఏడ్చి వగసిపోశాడు. నాన్న వదిన పోయినా అనుపమకి నేనున్నానని, అది ఇంటికి వారసురాలని, తల్లి తండ్రి లేని పిల్లని, ఈ ఇంటి పెత్తనమంతా దాందేనని, ఈ ఇంట్లో అది చెప్పినట్టే అన్నీ జరిగి తీరాలని, దాన్ని నువ్వు కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకోవాలని, దానికి ఇంత కష్టం కలిగించకూడదని, దాన్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని ఆ రోజు మొదలుపెట్టాడు శ్రీపతి. ఇక అంతే. అనుపమకి నానమ్మ బుద్ధి, అమ్మ బుద్ధి పుణికి పుచ్చుకొని వచ్చాయి. అహంకారాన్ని పోత పోస్తే అనుపమ అనే పేరు పెట్టినట్టుగా కనిపించేది అనుపమ. ఇక పిల్ల పెరిగి పెద్దయ్యి పిన్నికి ఏమాత్రం ఇంత విలువ కూడా ఇచ్చేది కాదు. అమ్మ నాన్న అని పిలవమని శ్రీపతి లక్ష్మిని అమ్మ అని తన నాన్న అని పిలిపించుకోవటం మొదలుపెట్టాడు. అయితే ఇక వీళ్ళని అమ్మ నాన్న అంటూనే ప్రతిరోజు లక్ష్మి మీద ఏదో చాడీలు చెప్పి కొట్టించేది అనుపమ. అత్త తోడుపాడలు లేరనే లోటే లేకుండా చేసేసేది అనుపమ. చిన్నప్పటి నుంచే మహేశ్వరికి ఏదన్నా తీసుకొస్తే అదే తనకు కావాలనేదే. మహేశ్వరిని తన అదుపాజ్ఞల్లో ఉంచి మహేశ్వరి మీద స్కూల్లో కంప్లైంట్లన్నీ మోసుకొచ్చి చెప్పి శ్రీపతి చేత రోజు కొట్టించేదే. లక్ష్మి ఎంత ప్రేమగా దగ్గరికి తీయాలనుకున్నా ఎప్పుడు తను మాత్రం కన్న తల్లిలా మాత్రం ఏ రోజు లక్ష్మికి దగ్గర కాలేకపోయిందే. దానికి తోడు అనుపమకి ఒక వయసు రాగానే శ్రీపతి అనుపమ నిర్ణయమే ఇంట్లో ఫైనల్ చేసేసాడు. ఇంట్లో ఏ టిఫిన్ వండాలో అనుపమ ఇష్టం, ఇంట్లో వాళ్ళు ఏ బట్టలు కట్టుకోవాలో అనుపమ ఇష్టం, ఇంటికి ఏ రంగులు వేయాలో అనుపమ ఇష్టం, ఇంటికి
ఇంటికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో అనుపమ ఇష్టం. ఇంట్లో ఏ టిఫిను ఏ కూర చేయాలో అనుపమ ఇష్టం. చివరికి లక్ష్మి ఎవరితో మాట్లాడాలి మాట్లాడకూడదు అనేది అనుపమ నిర్ణయించుద్ది. దానికి తోడు ఇక మహేశ్వరి ఏం చదువుకోవాలి ఏంటి అనేది కూడా అనుపమ నిర్ణయం. మహేశ్వరి ప్రద్యుమ్న ఒకే వయసు వాళ్ళు. ఆ మహేశ్వరికి నిజానికి ఎంబీబీఎస్ చేయాలనేది కోరిక. చిన్నప్పటి నుంచే మహేశ్వరి చదువుకి శ్రీపతి 10 పైసలు కూడా ఖర్చు పెట్టింది లేదో. మొత్తం లక్ష్మి అన్నదమ్ములే మహేశ్వరి చదువు ఖర్చులన్నీ పెట్టుకొని మహిని చదివించుకుంటూ వచ్చారు. అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మహి డాక్టర్ చదవాలనుకుందే. నువ్వు బైపీసీ తీసుకోవటానికి వీల్లేదు, నువ్వు ఎంపీసీనే తీసుకొని తీరాలి, నువ్వు ఇంజనీరింగే చదవాలంటే నేనేం చదవాలో కూడా నువ్వే చెప్పి నువ్వే డిసైడ్ చేసేస్తావా అని మహేశ్వరి ఎదురు తిరిగింది అనుపమకి. దాంతో నువ్వు అక్కకి ఎదురు చెప్తావా, నీకు తల్లి తర్వాత తల్లి లాంటిదే, రేపొద్దున నా తర్వాత అట్టి తానే అయ్యి నిన్ను చూసుకుంటుంది. నన్ను చూసుకోవటానికి ఒకళ్ళే ఉందలే నాన్న, 2 సందుల అవతల ఉన్నటువంటి పరిమళ చూసుకుంటుంది. ఇక రోజుకు ఒకళ్ళు గంటకు ఒకళ్ళు చొప్పున ఎంతమంది ఉన్నారో అందరూ నన్ను చూసుకునే వాళ్ళేలే అనేసరికి ఇవన్నీ నీ అమ్మే నీకు చెప్పిందటే అనేసరికి మా అమ్మ ఎందుకు చెప్పుద్ది నాన్న, ప్రపంచం ఏమి చెవులు మూసుకుందా కళ్ళు మూసుకుందా అనేసరికి చూసావా నాన్న మాటకు మాట ఎలా మాట్లాడుతుందో, పెద్దమ్మను పట్టుకొని ఎలా మాట్లాడుతుందో అనేసరికి ఓ నీకు ఆవిడ పెద్దమ్మ కదూ, మర్చిపోయానులే ఆ విషయం అని నేను చదవను, నేను డాక్టరేట్ చదువుతాను అని మహేశ్వర్ అంటే, నీకు అసలు చదువు అనేది నేను పర్మిషన్ ఇచ్చిందే అక్కిమ్మంటే, నువ్వు అక్క ఇష్ట ప్రకారం ఇంజనీరింగ్ చదివేటట్టయితే చదువు, లేదంటే గనక అసలు చదువు మానేసి ఇంట్లో కూర్చో, ఎవడో ఒకరిని చూసి పెళ్లి చేస్తానన్నాడు శ్రీపతి. దాంతో లక్ష్మి ఎందుకమ్మా ఈ దరిద్రులతో నీకు, అమ్మా అసలు నువ్వు వీడితో ఎందుకే కాపురం చేస్తున్నావు నాకు అర్థం కాలేదు, ఈ పశువు తప్ప ఎవరూ దొరకలేదా అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేయటానికి, అమ్మమ్మ తాతయ్యకి మావయ్యలకి, అసలు వీళ్ళలో ఏముందని చేసుకున్నావే నువ్వు, పైగా నువ్వు వీడిని పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వీడమ్మ పెట్టే నరకాలు, దీనమ్మ పెట్టే నరకాలు, దీని బాబు అనే మాటలు, వీడు తన్నే తన్నులు, తిట్లే తిట్లు, పైగా నేను పుట్టిందాకా నువ్వెక్కడ పుట్టింటికి వెళ్ళిపోయి తెగదెంపులు చేసుకొని విడాకులు ఇస్తావోనని వీడుకున్న ఎఫ్ఐఆర్ల గురించి వీడు తెలియజేయపోవటం, ఆ తర్వాత రహస్యంగా వాటిని వీడమ్మా నాన్న వాళ్ళు వీడమ్మ అన్న వదిన కలిసి మెయింటైన్ చేయటం, ఆ తర్వాత నేను పుట్టాక తెలిసే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు నేను కాంప్రమైజ్ అయిపోవటం, ఏం బ్రతుకులమ్మా మనవి, చిచ్చి అదెవరో నిర్ణయించటం ఏంటమ్మా, దానికి అమ్మా నాన్న లేక మన ఇంట్లో ఉంటూ మనం చూస్తున్నామా, లేకపోతే అది మన చూస్తుందా, కర్మమ్మ ఏం చేస్తాం మన రాత, ఏంటమ్మా రాత, ఏమనుభవించావు మా జీవితంలో, నేను పుట్టిన తర్వాత పరిమళ నాన్న జీవితంలో నీకన్నా ముందే ఉంది అని తెలిసి నాన్నని తాకొద్దంటవా, నాన్నని నిన్ను ముట్టుకోవద్దంటవా, నీకు నువ్వే సెక్స్ చేసుకోవటమా, నాన్నని ఏ రోజైనా సరే ఒక్కరోజైనా భర్తగా అనుకోగలిగిందా నీ మనసు, ఎందుకుంటున్నావే నువ్వు నీకోసమే అనేసింది లక్ష్మి. ఆ మాటతో మహేశ్వరి ఏమీ మాట్లాడలేక సరే ఇంజనీరింగ్ చదువుకుంటాను అంది శ్రీపతితో. దట్టు అది ఇదే ఊళ్ళో చదివితే ఎక్కడ మహేశ్వరికి నోరు లేసుద్దో, ఎక్కడ మాటకు మాట మాట్లాడుద్దోనని వేరే ఊళ్ళో కాలేజీ నిర్ణయించింది అనుపమ. అదేమిటమ్మా వేరే ఊరు ఎందుకే, ఇక్కడే చదువుకొని అంది లక్ష్మి. ఏయ్ నువ్వు ఆగు, నిన్నెవడడిగాడు ఇక్కడ పర్మిషన్లో అని, ఆ ఊళ్ళో కాలేజ్ బాగుంది, దాని ఫ్యూచర్ ఎక్కడ చదివితే బాగుంటుందో నాకు తెలియదా, నీకు తెలుసా ఇంట్లో నుంచి బయటికి రాని దానివే, నువ్వు నీ లిమిట్స్లో ఉన్నవని నీకు చెప్పానా అంది లక్ష్మిని అనుపమ. దాంతో దానిష్టమే నా ఇష్టం అన్నాడు శ్రీపతి. అన్న తర్వాత ఈ కాలేజ్ బాగుంది నాన్న, ఈ కాలేజీలో చెల్లిని జాయిన్ చెప్పి పంపించు దాని మేనమామలకి, ఫీజు ఎంత అని చెప్పేసరికి అది చాలా నార్మల్ కాలేజు. నిజానికి మహేశ్వరి చాలా బాగా చదువుద్దే, అంత టాలెంట్ ఉన్న పిల్ల చాలా పెద్ద యూనివర్సిటీలో చదవచ్చు, కావాలనే తక్కువ రేంజ్ కాలేజీలో వేయమని అనుపమ మహేశ్వరిని అక్కడే హాస్టల్లో ఉండేలా మాట్లాడమని చెప్తే సిగ్గు శరం లేకుండా శ్రీపతి బావమర్దుల్ని డబ్బులు లక్ష్మి చేత అడుక్కోమనమని చెప్పి ఆ డబ్బులు మహేశ్వరికి ఫీజుగా కట్టించి ఆ కాలేజీలో వేయించాడు. వీళ్ళ దరిద్ర మొహాలు చూడటం కన్నా అలా దూరంగా వెళ్ళి చదువుకోవటమే బెటర్ కదా అని మహేశ్వరి కూడా వెళ్ళి చదువుకుంటూ ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో అటు ప్రద్యుమ్న ఎలా అయితే చదువుతున్నాడో ఇటు మహేశ్వరి కూడా చదువుతోంది. కాకపోతే ప్రద్యుమ్న చాలా పెద్ద యూనివర్సిటీలో డబ్బున్న కాలేజీలో చదువుతుంటే మహేశ్వరి చాలా సాదాసీదా కాలేజీలో నార్మల్ అమ్మాయిలాగా చదువుకుంటోంది.
ఇక మహేశ్వరి విషయంలో కూడా అనుపమ ప్రతి విషయంలో డెసిషన్ తనే తీసుకుంటుంది. మహేశ్వరి ఏ డ్రెస్ వేసుకోవాలి, మహేశ్వరి ఏ ఫుడ్ తినాలి, మహేశ్వరి ఏ ఫోన్ వాడాలి, మహేశ్వరి ఫోన్ ప్రతిరోజు కూడా ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో అని తనకు తెలిసేలాగా కనెక్షన్లు పెట్టించుకోవటం. మహేశ్వరి దాంతో అనుపమకి తెలిసేలాగా ఒక ఫోను, అనుపమకి తెలియకుండా మేనమావని అడిగి ఇంకో ఫోన్ కొనిచ్చుకొని అది వాడుకునేదే. మహేశ్వరిని ప్రతి దాంట్లో కూడా అనుపమ తను చెప్పినట్టే చెయ్యాలనేదే. అనుపమకి 10th క్లాస్ వయసు వచ్చినప్పుడు అనుకుంటాను అప్పటి నుంచి శ్రీపతి ఇంటి పెత్తనం మొత్తం అనుపమకే అప్పచెప్పేసి జీతం తెచ్చి అనుపమకి ఇచ్చి చెల్లికి ఏం కావాలో, చెల్లి బర్త్డేకి ఏం కావాలో, ఇంటి ఖర్చులకు ఎంత అవుద్దో మొత్తం నువ్వు తెలుసుకోమ్మా, నువ్వే ఇంటి పెత్తనం తీసుకో, నువ్వే వాడు, ఏం తెలుసు మీ అమ్మకి, ఏం తెలుసు మీ చెల్లికి, ఇంటికి పెద్ద కూతురుగా నా కొడుకువైనా కూతురువైనా నువ్వేరా, బాధ్యత అంతా నీదేనని ఎప్పుడో వాళ్ళ నెత్తి మీద కూర్చోబెట్టాడు అనుపమనే. దాంతో బతుకున్న జీవోత్సవాల్లాగా బతుకుతున్నారు వాళ్ళు. ఇక అనుపమ చాలా తెలివిగా ఆదిత్య ముందు చాలామందికి ట్రై చేసింది, కానీ వాళ్ళెవరో అనుపమ క్యారెక్టరు వాళ్ళకి నచ్చక అబ్బాయిలే ఒక అమ్మాయిలో అన్నీ ఉన్నా సరే ఒక అమ్మాయిని కాదనుకున్నారు అంటే ఆ అమ్మాయికి అన్నిటికన్నా ఎక్కువగా ఇంకొక క్వాలిటీ కూడా ఉందని అర్థం చేసుకోవాలి. అదే అహంకారం. కొన్ని చోట్ల దాన్ని పొగరని, మరొక చోట్ల కొంచెం దిగి చెప్పాలంటే బలుపని కూడా అంటారు. అనుపమకి ఈ క్వాలిటీస్ చాలా ఎక్కువ. మాట్లాడే మాటలోనే బాగా ఉట్టిపడుతూ ఉంటాయి అవన్నీ కూడా. చాలామంది అబ్బాయిలకి అనుపమ ట్రై చేయాలని చూసినా అనుపమ యాటిట్యూడు, అనుపమ మాట్లాడే విధానం, అనుపమ అహంకారం, అనుపమ లెక్కలేనితనం, ఎవరైనా తన కింద ఉండాలి, లొంగి ఉండాలి అనే తత్వం నచ్చక చాలామంది అబ్బాయిలు అనుపమనే తన లిమిట్స్లో తను ఉండమని చెప్పి వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నవాళ్లే ఎక్కువ. ఇలా వీళ్ళందరినీ కాదని అనుపమకి దొరికినటువంటి పప్పెట్ ఆదిత్య. మొత్తానికి ఆదిత్య విషయంలో అనుపమ అన్ని విధాల ఆదిత్యని ఫస్ట్ ఎంక్వైరీ చేయటం అయిపోయింది. ఆదిత్య విషయంలో ఆదిత్యకి సొంత తల్లి లేదు, ఉన్న సునంద సవతి తల్లి, అంటే తన లైఫ్లోకి వచ్చేది సవతి అత్తగారు. ఇక శ్యాంప్రసాద్ విషయానికి వస్తే స్థిరచరాస్తులు ఉన్నాయి, దానికి తోడు ఫ్యాక్టరీ బిజినెస్ ఉంది. రెండోది సునందకు ఉంది కూతురు కాదు కొడుకు, కాబట్టి ఆడపడుచుల పెత్తనాలు ఉండవు. రెండో విషయం ఏంటంటే దానికి తోడు అసలు ఏ విషయాలు కలగజేసుకోవడని ప్రద్యుమ్నదంతా టోటల్గా ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అని ఆరా తీసేసింది అనుపమ. అన్ని విధాలుగా ఆదిత్య అయితే తనకు సెట్ అవుతాడో అనే దాంతో ఆదిత్యతో ఎన్నాళ్ళ ప్రేమాయణం నడిపించుకొచ్చి ఎక్కడ తన గురించి తెలిస్తే మళ్ళీ వాళ్ళు కాదంటారో లేదంటారో, ఎక్కడ ఆదిత్యకు ఇంకో సంబంధం చూసి పెళ్లి చేసేస్తారో, ఎక్కడ ఆదిత్య తనని దాటి వెళ్ళిపోతాడో, ఏ అబ్బాయికైనా సరే అమ్మాయి గ్రిప్పులో పెట్టుకోవాలంటే ఇవ్వగలిగింది ఏంటి, వాడికి లవ్ అనేది ఒక్కటి ఇస్తే సరిపోదు, లస్ట్ అనేది ఒక ఏజ్లో ఉంటుంది కాబట్టి తనకి కోరికలు ఆశలు ఎక్కువ, ఎందుకు అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి ఆదిత్య బీటెక్ ఫస్ట్ ఇయర్లో తన లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 8 ఏళ్లుగా ఏ పరిమళ అయితే గనక ఉందో శ్రీపతి లైఫ్లో, శ్రీపతి పరిమళ దగ్గరికి ప్రతిరోజు నైట్ వెళతాడు. అయితే పరిమళ డాబా మీదకి ప్రతిరోజు అనుపమ ఆదిత్యని పిలిపించుకొని ఈ 8 ఏళ్లుగా ఫిజికల్ అవుతూనే ఉంది ఆదిత్యతో. ఇలా వీళ్ళు శారీరకంగా కలుస్తూ కమిట్మెంట్ ఇచ్చేశాడు ఆదిత్య అనుపమకే. శారీరకంగా కలిసిన ఆడదానికి తాళి కట్టకపోయినా అది భార్యేనని మెంటల్గా అబ్బాయిలు ఫిక్స్ అవుతారని ఎక్కడో విని చదివింది అనుపమ. దాంతో తన శారీరక కోరికలు తీరుతున్నాయి, ఒకవైపున తనకు కావలసిన లగ్జరీస్ అన్నీ కూడా ఆదిత్య తీరుస్తున్నాడు. ఆదిత్య సినిమాలకు తీసుకెళ్తాడు, ట్రిప్పులకి తీసుకెళ్తాడు, కాస్ట్లీ షాపింగులు, తనకు కావాలనుకున్న యాక్సెసరీస్ అన్నీ కొనిచ్చి చేయిస్తాడు. తను ఎలా చెప్తే అలా వింటాడు. సో అన్ని విధాలుగా కూడా వీడితో అయితే తనకు కరెక్ట్గా వర్కౌట్ అవుద్ది అనే దాంతో కట్నాలు కానుకలు ఎక్స్పెక్ట్ చేసేటట్టయితే వాళ్ళకి దాదాపు ఒక 25 కోట్లు 30 కోట్ల కట్నం ఇవ్వాలి ఆ సంబంధం కావాలంటే. అలా కాకుండానే దొరికేశాడు కాబట్టి బాగుందిగా ఇదేదో అని ఆదిత్యని గ్రిప్లో పెట్టింది అనుపమ. ఇక ఆదిత్య దృష్టిలో ఏంటంటే అనుపమ
తమ ఇంట్లో ఒక అమ్మాయిలా కలిసిపోద్దనే, తమ తల్లికి నచ్చుద్దనే, శ్యాంప్రసాద్కి నచ్చుద్దనే, ఆదిత్య ఎక్స్పెక్టేషన్స్ అన్నీ వింతగా ఉంటాయి. కాబట్టి ఆదిత్య నిజం చెప్పాలంటే ఆ క్షణం తనకి అనుపమ మీద కోరిక కలిగింది, ఫిజికల్గా కలవాలనిపించింది. అనుపమ చూడటానికి బాగుంటుంది, బాగా కబుర్లు చెప్పుద్ది. అనుపమకి తనంటే ఎంతో ఇష్టం. అసలు ఒక మగాడిగా తను గుర్తించిందే అనుపమ. తను మ్యాన్లీగా ఉన్నాడని, తన కండలు తిరిగిన శరీరాన్ని, తన అందాన్ని అసలు ఒక భావకుడు, ఒక కవి ఎలాగైతే పొగుడుతాడో అలా కవయిత్రి పొగిడినట్టే పొగుడుద్ది. దాంతో మగాడిగా దాసోహం అయిపోయాడు అనుపమకి. ఇక ఇప్పుడు అనుపమని తప్ప మరొక అమ్మాయిని చేసుకోను అనేంత మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఇన్నాళ్ళుగా సైలెంట్గా ఒక రోజు అనేది వస్తుంది, ఆ రోజు చెప్దామని ఎప్పుడూ ఉన్నట్టే సైలెంట్గా ఉన్నాడు ఆదిత్య. ఇక పెళ్లి వాళ్ళు ఎప్పుడు రమ్మనమంటారు మమ్మల్ని అని ఆదిత్య ఫోన్ చేసి అడిగాడు అనుపమకి. దాంతో చెప్పావా విషయం అందే. అంటే చెప్పాను అన్నాడు. ఏమన్నారు అందే. ఏముంది అంటానికి, నేను ఎప్పుడో చెప్పానుగా అమ్మా నాన్న కాదనరు అని. చెప్పలేదని బాధపడ్డారు. చెప్తే ప్రేమించుకోమని వాళ్ళే మనకి చెప్పుండే వాళ్ళ. మరీ కాకపోతే పేరెంట్స్ ఈజ్ పేరెంట్స్ కదా, అందరూ అలానే అంటారులే. అది నీలాంటి అబ్బాయిని నాలాంటి అమ్మాయి మిస్ చేసుకోదులే. నీ అందం ముందు నేనెంత చెప్పు, పిచ్చి మాటలు మాట్లాడకలే కానీ ఎప్పుడు రమ్మంటావు ఇంతకే అన్నాడు ఆదిత్య. వచ్చేయండి, రేపు మండే వచ్చేయండి అందే అనుపమ. అంటే సరేననే ఆదిత్య శ్యాంప్రసాద్ని, సునందని అలాగే ఒరే నువ్వు రారా అన్నాడు ప్రద్యుమ్నని. నేనెందుకు అంటే, తప్పు నాన్న, ముగ్గురు వెళ్ళకూడదు, ముదృష్టం వయసు వచ్చుద్దే, రారా అన్నాడు శ్యాంప్రసాద్. సర్లే డాడీ అని ప్రద్యుమ్న కూడా చూద్దాం లేరా నీ టేస్ట్ ఎలా ఉందో పద అని ప్రద్యుమ్న కూడా బయలుదేరాడు. వెనక సీట్లోనేమో సునంద, ఆదిత్య కూర్చున్నారు. ముందు సీట్లో శ్యాంప్రసాద్ డ్రైవ్ చేస్తుంటే పక్కన ప్రద్యుమ్న కూర్చొని మొత్తానికి బయలుదేరారు. బయలుదేరితే వీళ్ళు అప్పటి వరకు అనుపమ ఇంటి దరిదాపుల్లోకి, ఇంటి ఛాయల్లో కూడా ఆదిత్యని రానివ్వలేదు. ఆదిత్యకి తెలిసింది పరిమళ ఇల్లే, అనుపమ వాళ్ళ ఇల్లు తెలీదు. కాబట్టి లొకేషన్ పెట్టవే అంటే పెట్టిందే. ఆ లొకేషన్లో 3rd లైన్ అని ఉంది. ఆ 3rd లైన్లో 3 వైపులు రాసి ఉన్నాయి. ఏది 3rd లైన్ రా అన్నాడు శ్యాంప్రసాద్. అబ్బా ఆగు డాడీ, అక్కడ అమ్మాయిలు ఉన్నారు అడుగుదాం అన్నాడు ప్రద్యుమ్న. ఏరా ఆ పక్కన అబ్బాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు కనిపించరే నీకు? డాడీ ఒక విషయం చెప్పమంటావా, అమ్మాయిలు బాగా రూట్ చెప్తారు. అమ్మాయిలకి నాలెడ్జ్ ఎక్కువ డాడీ, అమ్మాయిలకి తెలివితేటలు ఎక్కువ డాడీ. అమ్మాయిలు అందంగా ఉంటారా, వాళ్ళు దారి చూపించేటప్పుడు మనం చూసే ఆ దారి కూడా మనకి క్లియర్గా రెండోసారి మర్చిపోనంత గుర్తుంటుంది. వీడు అత్తారిల్లు వీడికి గుర్తుండకపోతే ఎలాగ చెప్పు అన్నాడు ప్రద్యుమ్న. సరే నువ్వే అడుగైతే అన్నాడు ఆయన. ఎక్స్క్యూజ్ మీ అనేసరికి అక్కడే స్కూటీ మీద కూర్చొని తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ కూల్ డ్రింక్ తాగుతోంది మహేశ్వరి. ఎస్ ఎవరండి అంది. అంటే ఇక్కడ 3rd లైన్ అన్నారు, ఇదే 3rd లైను. అయితే అడే మీ మామగారి పేరేంటి అని అడిగాడు ప్రద్యుమ్న ఆదిత్యని. శ్రీపతి గారు. ఓ మీరెవరు, మీకేం పని అని అడిగింది మహేశ్వరి. అడిగితే మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఓ ఇక్కడే ఉంటారా? ఓ హౌ నైస్ అన్నాడు ప్రద్యుమ్న. అన్న తర్వాత వాట్ నైస్ అంది మహేశ్వరి. అంటే ఏమీ లేదు, మీ పేరేంటి మిస్ అని అడిగితే మహేశ్వరి వెరీ నైస్ నేమ్. నా పేరు అడగరా మీరు, చాలా స్పెషల్గా ఉంటుంది, మా అమ్మ కోరి కోరి పెట్టింది తెలుసా నా పేరు అని అడిగితే నవ్వేసి ఇంతకీ ఏం కావాలి మీకు, ఫస్ట్ నా పేరు చెప్తాను. నా పేరు ప్రద్యుమ్న, మై డాడ్ శ్యాంప్రసాద్, మై మామ్ సునంద, వీడు నా బ్రదర్ ఆదిత్య, వీడు ఇక్కడ ఉన్న శ్రీపతి అనే ఆయన కూతురు అనుపమ అనే ఆవిడని ప్రేమించాడు. సో ఈరోజు పెళ్లి చూపులు, పెళ్లి విషయం మాట్లాడటానికని వెళ్తున్నాం. వాళ్ళ ఇంటి అడ్రస్ మాకు తెలియలేదు, కొంచెం చెప్తారా మిస్ అని అడిగితే ఓహో మా ఇంటికేనా, ఇది ప్రేమించింది కూడానా అనుకుంది మహేశ్వరి. అలాగే రండి దారి చూపిస్తాను, స్కూటీని ఫాలో అవ్వండి అన్న తర్వాత ప్రద్యుమ్నకి ఎందుకో ప్రపంచమంతా బ్లర్ అయిపోయి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, అసలు సృష్టిలోని అందమంతా పోతపోసి దీనిలోనే చేసి 100 అడుగుల శిల 6 అడుగులుగా చేశారనే
హా 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 జీన్స్లో పాటున్నట్టుగా ఎంత అందంగా ఉందే ఏంటో ఇన్నాళ్ళ నుంచి అంతమంది అమ్మాయిల్ని చూసానా ఎవ్వరూ కంటికాని సావలేదు. కానీ దీన్ని చూసిన తర్వాత ఎందుకు ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ దీని ముందు దిగదుడు పనిపించేస్తున్నారు, గుండెంటి ఓ తెగ కొట్టేసుకుంటుంది, దీనివైపు లాగేస్తుంది అని కదలరా అన్నాడు శ్యాంప్రసాద్. నువ్వు డ్రైవ్ చేయి డాడ్ అని పక్కన కూర్చొని ఆ అమ్మాయినే చూస్తూ ఉంటే ఏమైందిరా నీకు అంది సునంద. ఏం లేదులే మమ్మీ అని అలా చూస్తూ అమ్మాయిలు స్కూటీ డ్రైవ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా డాడీ, నేను అమ్మాయి వెనకాల ఎక్కిరానా అంటే కాళ్ళు ఎరుగుతాయి విధవా, కూర్చో సరిగ్గా అన్నాడు శ్యాంప్రసాద్. అనేసరికి చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ, చేర్చచ్చేది ఏమీ లేదు కానీ మళ్ళీ అనవసరంగా ఇదొక పబ్లిసిటీ మనకి, కూర్చో మెదలకుండా అనేపాటికి ఆది పక్క నవ్వాడు. నిజమే లేరా, పెద్ద పెద్ద గ్రంథ సంఘాలు వెలగబెట్టే వాళ్ళు నీలా ఉంటారు, ఏమీ చేయని వాళ్ళు నాలా ఉంటారన్నాడు డాడీ. ఏయ్ అన్నాడు ఆదిత్య. ఇక అలా ముందు మహేశ్వరి వెనకాల వీళ్ళు వెళ్ళి అలా శ్రీపతి వాళ్ళ ఇంటి ముందు ఆగింది స్కూటీ. ఆగిన తర్వాత దిగిన తర్వాత ఇది మీరు అడిగిన ఇల్లు అనేసరికి ఇదేనా మేము అడిగిన ఇల్లు, సరే డాడీ ఇదేనంటే ఇల్లు, మీరు లోపలికి వెళ్ళండి అంటే మరి నువ్వురా నేను వస్తా వెళ్ళు ఇక్కడేనంటూ ఉండేది, కొంచెం మాట్లాడొస్తా, మీరు అడ్డులు వేస్తే నేను లోపలికి వెళ్తా అంది మహేశ్వరి. అదేంటి మీరు లోపలికి వెళ్తాం, మరి మా ఇంట్లోకి నేను వెళ్ళొద్దా అంది మహేశ్వరి. మీ ఇల్లేంటి అన్నాడు ప్రద్యుమ్న. మీరు వెతికి శ్రీపతి గారే అమ్మాయిని నేను, నా పేరు మహేశ్వరి, మా అమ్మగారి పేరు లక్ష్మి అని చెప్తే ఈలోపు డోర్ కొడితే లక్ష్మి వచ్చి తలుపు తీసిందే. తీస్తే రావే ఎంతసేపు అయింది బయటికి వెళ్ళి, అవును మీరెవరండి అనేపాటికి అమ్మ మేము నా పేరు ప్రేమించిందంటమ్మా వాళ్ళ అబ్బాయిని మాట్లాడటానికి వచ్చారు డాడీతో అని చెప్పింది మహేశ్వరి. అవునా ఆయన ఇంట్లో లేరండి, నేను ఫోన్ చేశానులే డాడీకి, మీరు లోపలికి రండి అంకుల్ అని వాళ్ళని లోపలికి రమ్మనమని నమస్తే అంకుల్ అందే అనుపమ. అనేసరికి తనే డాడీ అన్నాడు ఆదిత్య. కింద నుంచి పైకి చూసింది సునంద. అసలు వీళ్ళెవరిని వేటిని పట్టించుకునే స్థితిలో లేడు అక్కడ ప్రద్యుమ్న. మహేశ్వరిని హాయ్ అనేసరికి హాయ్ అందే. అనేసరికి నువ్వు చదువుతున్నావా అమ్మ అంటే అవును అంకుల్, ఏ కాలేజ్ అన్నాడు ప్రద్యుమ్న. కాలేజ్ పేరు చెప్పి ఈ ఊరు కాదులే అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ప్రద్యుమ్నకు మాత్రం తన 100 years లైఫ్ మహేశ్వరితోనేనని ఆ క్షణం అప్పుడే రోడ్డు మీద చూసిన క్షణమే మనసు పారేసుకొని మహేశ్వరితోనే 100 years లైఫ్ అని ఫిక్స్ చేసి కూర్చున్నాడు ప్రద్యుమ్న. ఎప్పుడైతే అనుపమ ఒకరిని ప్రేమించానందో వాళ్ళ కుటుంబం కూడా తనకు తగినట్టే ఉంటారనే అసహ్యంతో లోపలికి వెళ్ళిపోయింది మహేశ్వరి. ఇక అనుపమ ఫోన్ చేయటంతోనే వచ్చేస్తాడండి ఆయన పరిగెత్తుకుంటూ, మీరు కూర్చోండి అని. ఈలోపు ఇక లక్ష్మి లోపలికి వెళ్ళి జ్యూసులని అవని ఇవని తీసుకొచ్చి టేబుల్ మొత్తం నింపేసి తీసుకోండి అంటే ఎందుకమ్మా ఇవన్నీ అన్నాడు శ్యాంప్రసాద్. పర్వాలేదండి అంటూ ఉండగానే హడావిడిగా పరిగెత్తుకుంటూ చెమట్లు కక్కుంటూ వచ్చాడు శ్రీపతి. వచ్చి రావటంతోనే ఇక కూల్ డ్రింక్స్ ఇంకా స్వీట్స్ ఇంకా అవి ఇవి అని తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చాడు. అవి కూడా సర్ది ఇమ్మనమంటే చాలా పెట్టారండి, పర్లేదండి అని తాను పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకున్న తర్వాత లోపలికి రా నువ్వు అని లక్ష్మిని లోపలికి పిలిచి చెల్లున 2 తీశాడు ఆవిడ చెంప మీద. ఆ సౌండ్ ఏంటా అని ఫస్ట్ అర్థం కాలేదు కానీ తర్వాత అర్థమైన సునంద రెండో పెళ్ళామైనా కూడా ఎప్పుడూ తన మొగుడుతో అలాంటి తినకపోయి ఉంటాం, వాళ్ళింటి వాతావరణంలో ఎప్పుడూ ఒక మగాడు ఆడదాన్ని అలా తన్నటం చూడని కొడుకులు కూడా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. వాళ్ళు వచ్చి అంతసేపు అయిందే. అమ్మాయిని లోపలికి తీసుకురావటం, పట్టుచీర కట్టడం, నగలు వేయటం, నగలు వేసి కూర్చోబెట్టడం తెలియదంటే బజారుదానా నీకు, నేను వచ్చి చెప్పాలంటే 2 ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారా ఇంట్లో, నాన్న మనిషివా పశువా నువ్వు, దానికి అమ్మని ఎవరున్నారు ఇంట్లో ఏంటి అనేది చూసుకోకుండా చేసుకోవాలా, ఒకళ్ళు రెడీ చేసేదేంటి, అదేమన్నా చిన్నపిల్ల, దాని ఏజ్ 28, దాని ఏజ్ ఏమి 8 కాదు, అది రెడీ అవ్వలేదా ఏంటి వెధవ సోది అంది మహేశ్వరి. ఇదిగో ఇది ఇలా ఉంటుంది నీ పెంపకం నువ్వు ముద్రష్టం అయిపోవటానికి అని శ్రీపతి ఏమీ ఎరగనట్టు బయటకు వస్తే కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో కుక్కుకొని కళ్ళు తుడుచుకుంటూ అనుపమ ముందు
ముందా ఏడుపు మొహం మీద దరిద్రం అన్నట్టుగా నువ్వు నీ ఏడుపు, నాకే శుభం జరిగేటప్పుడైనా నీ దరిద్రం ఒకటి అంది లక్ష్మినే. తల్లిని అలాంటి మాటలు మాట్లాడితే వినలేని మహేశ్వరే మనకేంటమ్మా ఈ కర్మ, మాట్లాడకు అనేసరికి పట్టుచీర ఒకటి తీసి అక్కడ పెట్టి నగలన్నీ తీస్తే ఎంతెత్తునేసుకొని రెడీ అయింది అనుపమ. తీసుకెళ్ళి వాళ్ళ ముందు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇక శ్రీపతి క్యాసెట్ వేయటం స్టార్ట్ చేశాడు. నా అన్న కూతురుగా నేను పెంచలేదని, మా పిల్ల మాకెంతో గారాబమని, అల్లారు ముద్దుగా కాలు కింద పెట్టకుండా పెంచుకున్నావని, మా ఇంట్లో అన్నీ మా అమ్మాయే చూసుకుంటుందని, మా అమ్మాయి అందులో ఫస్ట్ అని ఇందులో ఫస్ట్ అని, మా అమ్మాయి తుమ్మినా స్పెషలేనని దగ్గినా స్పెషలేనని, పాప నుంచుంది, పాప కూర్చుంది, పాప పడుకుంది, పాప వంగుంది, పాప లేచింది అని ఏదో సినిమాలో డైలాగ్ విన్నట్టు సునంద వీడేంటి బాబాయ్ నాన్న నాన్న బాబాయా ఇలా చెప్తున్నాడు, ప్రపంచం మొత్తం మీద నన్ను మా అమ్మ నాన్న కన్నారు, చివరికి పోయిన నా సవతిని వాళ్ళ అమ్మ నాన్న కన్నారు, ప్రపంచం మీద కోట్ల మంది ఆడపిల్లల్ని అమ్మ నాన్నలు కని ఒకళ్ళొకళ్ళని అమెరికాలు కూడా పంపుతున్నారు, ఎక్కడైనా ఆడోళ్ళు చెప్పుకుంటారమ్మా మా పిల్లని గారాభంగా పెంచుకున్నామని, వీడి క్యాసెట్ ఎటువంటి దేవుడా అనుకుందే సునంద కూడా. అనుకున్న తర్వాత అని శ్యాంప్రసాద్ ఏం మాట్లాడలా. ప్రేమించుకున్నారంటండి, చిరు మొగ్గలు, లేత మొగ్గలు, తేనె చిలికేటటువంటి పువ్వులు, వాళ్ళ మనసులో మనం నొప్పించకూడదు కదూ అన్నాడు శ్రీపతి. అన్న తర్వాత నేనేమీ నొప్పించాలనుకోలేదండి, పెళ్లి విషయం మాట్లాడదామనే వచ్చాను, కొంచెం వీడు తేడాగున్నాడు ఏంటి అని శ్యాంప్రసాద్కి కూడా అనిపించింది. అంకుల్ మీ చిన్నమ్మ ఏం చదువుకుంటోంది? దాందే ఉంది బాబు, ఇంజనీరింగ్ చదువుతోంది వేరే ఊళ్ళో, మనకు కావలసిందంతా మా అను గురించి కదా, వీడేంటి వీడి వ్యవహారం ఏంటి, చిచి వీడు నాకు నచ్చల, అయినా ఆంటీ మొహం ఏంటి అలా కమిలిపోయిందే ఆంటీ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి హాయ్ ఆంటీ, ఆంటీ ఏంటి ఆంటీ చెంప మీద అలా వేళ్ళు పడ్డాయి, అంకుల్ గురించి నాకు అర్థమైందా అంటే, బాధపడకండి ఆంటీ, అయ్యయ్యో మీది లవ్ మ్యారేజా? కాదు బాబు అంది లక్ష్మి. అయ్యయ్యో బాధపడకండి ఆంటీ అని ఆవిడని ఓదార్చి ముందే ఎందుకైనా మంచిది పిల్ల తల్లి అని ఆవిడతో మాటలు కలపటంలో మునిగిపోయాడు ప్రద్యుమ్న. ఆ తర్వాత ఇక ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకున్న తర్వాత పెళ్ళికి ఓకే అనుకొని వీళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఇంకా చూసుకోవటానికి ఆలోచించుకోవటానికి ఏముందే, ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ధూమ్ధామ్గా లక్షలు ఖర్చు పెట్టి శ్యాంప్రసాద్ ఎంగేజ్మెంట్ జరిపించాడు. ఆ ఎంగేజ్మెంట్ అంత ఖర్చు పెట్టి చేయటం సునందకి నచ్చలేదు. ఆ విషయం శ్యాంప్రసాద్కి చెప్పలేదు. అసలు పెళ్లి చేయటమే ఇష్టం లేదు, కర్మకి మళ్ళీ ఇదొకటి తద్దినం అవుతుంది దరిద్రం అన్నట్టుగా అనుకుంది. అయితే ఇక ఆ ఎంగేజ్మెంట్లో నగలు, ఆ ఎంగేజ్మెంట్లో ఎంగేజ్మెంట్ రింగులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక లగ్న పత్రికలు, పెళ్లి ఏర్పాట్లు. ఈలోపు ప్రద్యుమ్న అతి కష్టం మీద మహేశ్వరి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సంపాదించి మొత్తానికి తనకి రిక్వెస్ట్ పెట్టాడు, ఓకే చేయలేదు, ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, మెసేజ్ పెట్టాడు, రిప్లై లేదు, కాల్ చేశాడు, 10 మాటలకి ఒక మాట మాట్లాడుద్దే. మహేశ్వరి ఆ ఎంగేజ్మెంట్లో తిరుగుతుంటే వెనకాలే తిరిగాడు, అసలు పట్టించుకోదే, కోపం వచ్చింది, బాధేసింది, ఉడుకుమోత్తనం వచ్చింది, అసలు ఇదేంటి నన్ను పట్టించుకోదు, నేను దీన్ని వెనకమాల పిచ్చోళ్ళ తిరుగుతుంటే తిప్పించుకుందాం అనుకుంటుందా ఏంటిది, నన్ను వదినికి చెల్లెలంటే ఎలా ఉండాలి, ఎన్ని సినిమాలు చూశాను నేను, అన్ని సినిమాల్లో ఎలా ఉంటారు అబ్బాయి తమ్ముడు అమ్మాయి చెల్లెలంటే, ఇదేంటి అసలు మొహం తిప్పుకొని వెళ్ళిపోద్ది, పలకదు నాతో అని ప్రద్యుమ్నేమో మహేశ్వరిని ఎలా పడేయాలా అనే ఆలోచనలో మునిగిపోయాడు. ఈలోపు పెళ్ళికి ఏర్పాట్లు సన్నాహాలు జరిగిపోవటం మొదలైనవి. ఇక ప్రతి విషయం దగ్గర కూడా అనుపమతో చుక్కెదురైంది సునందకే. పెళ్ళి నగలు తీసుకోబోతుంటే నగల షాప్కి వెళ్ళారు మొత్తం 2 ఫ్యామిలీలు కలిపే. అనుపమ అన్నీ ఇంతెంత వెయిటుల్లో పెద్ద పెద్ద సెట్లు తీసిందే. సునందకి అంతంత తీయటం నచ్చలేదు. ఇది తీసుకోపోయావా, ఇది చూడపోయావా అంటే, వేసుకునేది నేను కదా, నచ్చాల్సింది నాకు కదా అనేసరికి తనకు నచ్చినవి తీసుకొనివ్వవే అన్నాడు శ్యాంప్రసాద్. అది కాదండి అన్న తర్వాత, ఒరే చిన్నోడా
తనకు నచ్చినవి తీసుకుంటుందంట. తనకు నచ్చినవి కాక నీకు నచ్చినవి తీసుకుంటుందా? ఎవడి గోల వాడిదే, నా గోల నాది అన్నాడు ప్రద్యుమ్న. అసలు ఏమీ పట్టనట్టు వెళ్ళి మహేశ్వరి ఒక మూలను కూర్చుంది. లక్ష్మిని ఒక పక్కకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. అంతా శ్రీపతి అనుపమ కలిసి ఏరేసుకుంటున్నారు అక్కడ. వీళ్ళొకళ్ళు ఎంతసేపు అమ్మ కూతుళ్ళు వెళ్ళి ఓ పక్కన కూర్చుంటారు. పలకరిద్దామన్నా కూడా ఊ అంటారు, ఆ అంటారు. ఏంటో వీళ్ళ గోల అన్నట్టు ప్రద్యుమ్న వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఉరే మొత్తం వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు, అది మొత్తం దోచేస్తుందని చెబుదామంటే నా గోడు వినవేంట్రా, చిచ్చిచ్చి వీడు ఆడగాలి తప్ప నా గోడు పట్టించుకోడేంటి దేవుడా అని సునంద గోల సునందదే. పెళ్ళి బట్టల విషయంలోనూ అలాగే తన సెలక్షన్ ప్రకారం సెలెక్ట్ చేసుకుందే. ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు, మెహందీలు, హల్దీలు, సంగీతులు ధూమ్ధామ్గా పెళ్ళి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా సునందకి ఈ పెళ్ళి ఎలా ఆపాలో అర్థం కాలేదు. దాంతో ఒకరోజు అనుపమ ఫోన్ చేసింది. చెప్పండి ఆంటీ అంటే, చూడమ్మా, నీ భర్త ఆదిత్య నా సవతి కొడుకు, అంటే నా భర్త మొదటి భార్య కొడుకు. వాళ్ళమ్మ కట్న కానుకలు బంగారాలు బాగానే తీసుకొని వచ్చింది. నేను ఆయనకి రెండో భార్యనే అయినప్పటికీ ఆయన కట్న కానుకలు వద్దు అన్న మా పుట్టింటి వాళ్ళు కూడా ఆ రోజుల్లో నాకు ఘనంగానే బంగారం పెట్టి పంపించారు. నీకు కట్నం వద్దు అని అన్నారు. మగవాళ్ళు అన్నాక అలానే అంటారు. అలా అని మెళ్ళో తెంపపూస లేకుండా నువ్వు అత్తారింటికి రావటం ఏమాత్రం సంస్కారం కాదు. మీ వాళ్ళు చూస్తే ఏమీ పెట్టేలా కనిపించట్లేదు, నువ్వు చూస్తే ఏమీ వేసుకొచ్చేలానూ కనిపించట్లేదు. మీ వాళ్ళు ఒట్టి చేతులతో పంపిస్తే బాగోదు కదా. ఆయన ఇలాంటివన్నీ ఏమడుగుతారు? ఆదిత్య నీకేం చెప్తాడో? ఇక మా ప్రద్యుమ్న సంగతి అంటావా? వాడికి ఇలాంటివన్నీ పట్టించుకునే అలవాటు లేదు. కానీ రేపొద్దున మా చుట్టాలు ఇలాంటివన్నీ లెక్కలు తీసి అడుగుతారు. ఎందుకైనా మంచిదే మీ వాళ్ళకి ఒక మాట చెప్పుంచు అని సునంద ఎంత దీని బాబాయ్ అయినా కూడా వాడు పెత్తనం కలగజేసుకుని దీన్ని నెత్తినెత్తుకొని కడుపుకు ముద్దబెట్టి చదువు చెప్పించగలడే కానీ బంగారాలు పెట్టమంటే పెడతాడా? ఇప్పుడైనా ఈ పెళ్ళి ఆగకపోద్దా అని 1000 ఆశలతో ఎదురు చూడసాగింది సునంద. అయితే ఇదే విషయం వెళ్ళి అనుపమ పడుకొని ఉన్నటువంటి శ్రీపతి వాళ్ళ తలుపు కొట్టింది. శ్రీపతిని బయటికి రమ్మనమని డాబా మీదకి తీసుకెళ్ళి నాన్న అని శ్రీపతిని కౌగిలించుకుని కన్నీళ్లు కారుస్తుంటే ఏమైందమ్మా అన్నాడు. వాళ్ళకి నగలు పెట్టాలంట నాన్న, దాంతో నగలు లేకుండా వస్తే నాకు విలువ తక్కువ, పరువు తక్కువ, చుట్టాలు అడుగుతారు అంటోంది ఆవిడ అని చెప్పింది అనుపమ. నువ్వు లేకుండా ఎందుకు వెళతావమ్మా? నువ్వు ఆవిడ అన్నదానికన్నా ఎక్కువే తీసుకొని వెళదు కానీ వెళ్ళు అని రాత్రంతా పడుకొని పడకుర్చీలో ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు శ్రీపతి. తెల్లవారుతోందనగా లక్ష్మిని లేపి బీరువా తాళాలు ఇటివ్వు అని బీరువా తాళాలు ఓపెన్ చేసి బీరువాలో ఉన్న లక్ష్మి నగలు మొత్తం బయటికి తీయించి పిల్లకి లక్ష్మి పుట్టింటి వాళ్ళు ఓణీల ఫంక్షన్ అప్పుడు, పుష్పవతి ఫంక్షన్ అప్పుడు మహేశ్వరికి మొత్తం రేపు పెట్టగలమో లేదోనని బంగారం తక్కువ రేటు ఉందని కొన్న బంగారం వెండి మొత్తం బయటికి తీయించాడు. దేనికి ఇవన్నీ? అమ్మాయికి ఏమీ పెట్టలేదన్నారంట. ఓ నెక్లెస్ పెడుతున్నావా? లేదు, నీ ఒంటి మీదే కూడా ఇటివ్వు అన్నాడు. అనేసరికి ఏమివ్వను అందావిడ. నీ మెళ్ళో తాళి గొలుసు ఒక్కటి చాలు, ఆ నల్లపూసలు ఇటివ్వు అని పెద్ద నల్లపూసలు తీసేసుకున్నాడు. ఆవిడ ఒంటి మీద నెక్లెస్ తీసేసుకున్నాడు. ఆవిడ చేతికున్న బంగారు గాజులు తీసేసుకున్నాడు. ఇక నీ కూతురు మెళ్ళో ఒక సన్న చైను, చేతికి బ్రేస్లెట్, చెవులకి దిద్దులు, వేళ్ళకి 2 ఉంగరాలు ఉన్నాయిగా, నీ వేలుకు ఒక ఉంగరం ఉంది, చేతికి మట్టి గాజులు ఉన్నాయి, మెళ్ళో తాళి గొలుసు, చెవిదిద్దులు ఉన్నాయిగా, అలాగే ఆ మిగతా బాక్స్ ఇటివ్వు. ఇది పిల్ల కోసమని నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టినే వడ్డాణం, వంకీలు, దీంట్లో కాసుల పేరు, హారం, నెక్లెస్ మొత్తం అదే దాదాపు 150 నుంచి 200 కాసులు బంగారం దాకా ఉంటుంది. ఎందుకు ఇదంతా తాకట్టు పెడుతున్నారా? పెళ్ళికి 10 లక్షల రూపాయలు అప్పు తెచ్చారు కదండి అందే లక్ష్మి. ఆ మాటకి లేదు, మొత్తం బంగారం అంతా ఇచ్చేస్తున్నాను అనుకే. మరి మహీకి అందే. మహీకేంటి అన్నాడు. మనకిద్దరు పిల్లలు ఉన్నా కూడా చెరిసగం పెడతాం కానీ మొత్తం ఒకళ్ళకే పెట్టాం, అలాంటిది మొత్తం పెట్టడం ఏంటి? ఏదో ఒక వస్తువు ఇస్తాం కానీ అక్కడ పిల్లకి విలువ తగ్గకూడదు అని ఉన్న వెండి సామాను మొత్తం సర్దేశాడు ఒక సూట్ కేసుకి. ఆ వెండంతా మహీ కోసమని దీని మీద
చెక్కుందా ఏంటి మహి 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 అని ఓతగి ఇదైపోతున్నావు? అది కాదు, సగమన్నా ఉంచు, రేపు పిల్లకు కూడా పెళ్ళవ్వాలి కదా, ఏంటే మాటకు మాట ఎదురు చెప్తున్నావు? అవునులే, ఎంతైనా అది నా అన్న కూతురు కానీ నీ కూతురు కాదు కదా, నువ్వేమన్నా దాన్ని మోసావా పెంచావా? ఏ రోజు సవితి ప్రేమే కదా నీది అని లక్ష్మిని చావగొట్టేశాడు శ్రీపతి. దాంతో మహేశ్వరి నిద్రలేసి వచ్చి, అమ్మ నాన్న ఇవ్వాలనుకుంటున్నాడు కదా, ఇవ్వనివ్వు, ఖరీదైన ముష్టోళ్ళకి రకరకాల బిచ్చాలేస్తూ ఉంటాం, అందులో ఇది ఖరీదైన ముష్టి, నువ్వు రా ముందు అని పక్క గదిలోకి తీసుకెళ్ళిపోయింది తల్లిని. తీసుకెళ్ళిపోతే అన్నీ సర్దేసి శ్రీపతి ఇదిగో బంగారు తల్లి అని అనుపమకిచ్చి వెంటనే సునందకి ఫోన్ చేసి, మీరు అడిగిన దానికన్నా మేము ఒక రవ్వ ఎక్కువే కానీ తక్కువ కానివ్వములే చెల్లెమ్మ మర్యాదలని ఫోన్ పెట్టేశాడు. నేనేం అడిగాను, వీడేమన్నాడు, ఏంటో వీడి శాడిజం, వీడత్తి, వీడి సైకోయిజం అనుకుంది సునంద. ఆ తర్వాత పెళ్లి మండపానికి నగలన్నీ అనుపమ మెళ్ళో వేసి జాతరకి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు శ్రీపతి. వీడికేం పుట్టింది, ఇన్ని నగలు ఎక్కడే అనుకొని అదే పెళ్లిలో లక్ష్మి అలాగే అదే పెళ్లిలో మహేశ్వరి ఏమీ లేకుండా సింపుల్గా రావటం చూసి, ఏంటి వదిన మా అబ్బాయికి ఇచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేయటం ఇష్టం లేదా ఏంటి ఇలాగొచ్చారో, ఏదో దినాలకో దేవసాలకో వచ్చినట్టు అని అడిగింది సునంద. ఏమీ లేదమ్మా, మీరు నగలు అడిగారంటగా, అందుకని మొత్తం నావి నా పిల్లవి కలిపి ఒలిచి మరీ దానికే పెట్టి పంపిస్తున్నాడు నా మొగుడు అని కళ్ళల్లో నీళ్లు కుక్కొని అక్కడి నుంచి పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది లక్ష్మి. దాంతో సునంద, వీడి దుంపదగా, నేను చెయ్యాలనుకుందేంటి, వీడు చేసిందేంటి, వీడి ప్రేమ తగలయ్యా, ఎక్కడా ఈ విచిత్రం చూడలేదమ్మా నేను, ఎంత వింత ఏంట్రా నాయన, వీడి ప్రేమ వీడు మంటగలవా అనుకొని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయింది సునంద. ఇక ధూమ్ధామ్గా పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో కట్టుకున్నటువంటి ఇక కట్టుకొచ్చిన చీరలు, ఆ తర్వాత మధ్యలో మార్చుకున్న నగలు చీరలు అని పెళ్లి కూతురు గదిలో ఉన్నాయి. అమ్మాయికి అప్పగింతలు ఇస్తున్నారు అనగా అక్కడ లక్ష్మి తన పక్కనే ఉండాలి శ్రీపతికే. వెళ్ళి ఆ మొత్తం సర్దమని మహేశ్వరిని పైనున్న గదిలోకి పంపించాడు. అప్పటి వరకు ప్రద్యుమ్న 100 సార్లు పలకరిద్దామని చూసినా మహేశ్వరి పలకలేదు. ఇక వెనకాలే వెళ్ళాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. పనుంటే చేస్తున్నాను, నేను ఫోన్ చేశాను నీకు చాలాసార్లు. అవును చేశారు, ఎందుకు ఎత్తట్లేదు నా ఫోను? ఏముందండి ఫోన్ ఎత్తటానికి, ఫోన్ ఎత్తితే మీరేమైనా పెళ్లి విషయాల గురించి మాట్లాడుతున్నారా? లేదు, మీ పర్సనల్ విషయాలు మాట్లాడతారు, మీ పర్సనల్ విషయాల గురించి చెప్తారు. నాకెందుకండి మీ పర్సనల్ విషయాల గురించి, నాకెందుకండి మీ పర్సనల్ విశేషాల గురించి, మీ హైట్ ఎంత, వెయిట్ ఎంత, మీరు ఏ జిమ్కి వెళ్తారో, మీరు ఏం తింటారో, ఏం తాగుతారో, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు ఏ బైక్స్ యూస్ చేస్తారో, మీరు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, నాకు ఎందుకండి ఇదంతా? మీ పర్సనల్ విషయాలన్నీ నాకు అవసరమా? ఎవరండి అసలు మీరు? ఏంటండి మీకు నాకు సంబంధం? ఏదేదో మాట్లాడతారో, ఏదేదో చెప్తారో, ఏదేదో మెసేజ్లు చేస్తారో, అందుకే మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు, అందుకే మీరు ఫోన్ ఎత్తితే ఫోన్ మాట్లాడట్లేదు. పెళ్ళైపోయింది కదా, ఇంకా దయచేసి ఇది కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకు చేస్తున్నారండి నాకు ఫోన్లు మీరు అని లేచి బడబడా మాట్లాడుతోంది మహేశ్వరి ఆపకుండా. ప్రద్యుమ్న ముందుకు వెళ్ళి గట్టిగా మహేశ్వరిని కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టేశాడు. ఒక్క క్షణం పాటు షాక్ అయిపోయింది మహేశ్వరి. ఆమె పెనుగులాడుతున్నా ఆపకుండా అలా అరగంట సేపు ముద్దు పెడుతూనే ఉన్నాడు. ఇంతటితో సవతి అత్తగారు మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.